Good evening, all of you. Welcome to Dhruva Competitive Academy. 2023 డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇటీవల కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ కూడా ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఫైనల్ రిజల్ట్స్లో సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి మన ధృవ అకాడమీ తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ధృవ ప్లాట్ఫామ్ తరపు నుంచి ఎవరైతే మెంటార్షిప్ కానీ ఇండివిజువల్ కోర్సెస్ కానీ పర్సనల్ గైడెన్స్ కానీ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కానీ ఇతరత్ర ఏ మార్గాల ద్వారా అయినా సరే ర్యాంక్స్ తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మొత్తం 906 పోస్టులకు గాను ద మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ సాధించాలనుకునేటటువంటి సబ్ రిజిస్ట్రార్స్ 16 పోస్టుల్లో 5 మన ధృవ ప్లాట్ఫామ్ నుంచే ఉండడం అనేది నేను 5 సంవత్సరాల కష్టానికి ఈరోజు ప్రతిఫలం వచ్చిందని మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈరోజు లైవ్ వెనుక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మొదట్లో అందరూ ఒకేలాగానే ఉంటారండి. ప్రిపరేషన్ ఒకలాగే స్టార్ట్ చేస్తారు. కానీ చివరికి వెళ్ళేసరికి ఎంతమంది ఆ ప్రయాణాన్ని నిబద్ధతగా కొనసాగిస్తారు, ఎంతమంది చివరి గమ్యాన్ని చేరుకుంటారనేది మనం మొదట్లో చెప్పలేమండి. ఫలితం వచ్చిన తర్వాతే మనకి అర్థమవుతుంది ప్రయాణం అనేది, ప్రారంభం అనేది ఎంత అద్భుతంగా ఉండాలో ముగింపు కూడా అంతే అద్భుతంగా ఉండాలి. ఆ ప్రయాణంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే నిరంతరం మనం లక్ష్యం వైపు మాత్రమే మన యొక్క గురి, మన యొక్క దిశ ఉంటే తప్పకుండా విజయం అనేది సాధిస్తామనేది చరిత్ర చెప్పినటువంటి నిజాలు. అయితే ఈరోజు మన ధృవ ప్లాట్ఫామ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్, అంటే నేను గోవర్ధన్ రెడ్డిని ఏ విధంగా డిస్క్రైబ్ చేయాలి అనేది నా మాటల్లో నేను చెప్పలేను. ఎందుకంటే 2022 నుంచి మా ఇద్దరు ప్రయాణం అనేది, నేను ఒకవైపు ధృవ ప్లాట్ఫామ్లో స్టూడెంట్స్కి ద బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మరోవైపు సాఫ్ట్వేర్ రంగం నుంచి అప్పుడే వచ్చి రిజైన్ చేసి వచ్చి కాంపిటేటివ్ స్టార్టింగ్ ప్రిపరేషన్లో మేమిద్దరం కలిసాం. ధృవ ప్లాట్ఫామ్లో కలిసిన తర్వాత మా ఇద్దరు ప్రయాణం ఒక స్టూడెంట్ అండ్ ఒక టీచర్గా కంటే ఒక ఫ్యామిలీగా కొనసాగింది. అలాంటి ఒక నాతో ఒక ఫ్యామిలీ లాగా ట్రావెల్ అయినటువంటి ఒక గోవర్ధన్ రెడ్డి ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్లో టాపర్గా టాప్ 10లో 6th or 7th ర్యాంక్, అంటే ఇప్పటికీ మనకి జిఆర్ఎల్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 6 కానీ 7వ ర్యాంకు సాధించి చాలా అద్భుతమైనటువంటి ఈ విజయాన్ని మన ధృవ ప్లాట్ఫామ్ ద్వారా బయటికి రావడం అనేది నేను మనస్ఫూర్తిగా మన గోవర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. అయితే ఈరోజు లైవ్ పెట్టడం వెనుక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఒక టాపర్ని తీసుకొచ్చి ఒక లైవ్లో కూర్చోబెట్టి దాని ద్వారా ధృవ ప్లాట్ఫామ్ ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశము, లేకపోతే ఒక 10 అడ్మిషన్లు వస్తాయనేటటువంటి ఉద్దేశంతోనే ఈ లైవ్ అనేది నేను పెట్టలేదండి. ఒక యాస్పిరెంట్ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినప్పుడు ఆ యాస్పిరెంట్ చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. మనం జనరల్గా టాపర్స్ని, టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళని మనం చాలా ఐడియలిస్టిక్గా చూస్తామండి. మన యూట్యూబ్ వీడియోల్లోన అక్కడ ఇక్కడ మనకి ఎలా చూపిస్తారంటే, నేను ఇన్ని గంటలు చదివాను, నేను అసలు చాలా అద్భుతంగా చదివాను, నాలాంటి పర్సన్ లేరు అని చాలా ఐడియలిస్టిక్గా చూపిస్తున్నారు బయట.
కానీ టాపర్స్ అనేవారు ఎవ్వరూ ఐడియలిస్టిక్‌గా ఉండరండి. అందరూ ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు అందరూ ఒకటే. నేను గోవర్ధన్ రెడ్డిని మొదట్లో ప్రిపరేషన్ స్టార్ట్ జేసినప్పుడు గోవర్ధన్ రెడ్డి నాకు తెలుసు. ఈరోజు గోవర్ధన్ రెడ్డి సబ్ రిజిస్ట్రార్‌గా సెలెక్ట్ అయినప్పుడు ఉన్న గోవర్ధన్ రెడ్డి నాకు తెలుసండి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే టాపర్స్ అనే వాళ్ళకి సెపరేట్ లక్షణాలుంటాయి. టాపర్స్‌కి 2 కొమ్ములుంటాయి, 4 చేతులుంటాయి. వాళ్ళు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈ విధంగా మనం ఐడియలిస్టిక్‌గా చూస్తాం. దట్ ఈస్ 100% రాంగ్. యాస్ ఎ మెంటార్‌గా గోవర్ధన్ రెడ్డితో నాకున్నటువంటి పరిచయం ప్రకారం నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరికి కష్టపడితే, ఒక ప్రయాణం చేసినప్పుడు, ఒక లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు నిరంతరం ఆ లక్ష్యం మీద మాత్రమే ఆలోచిస్తే విజయం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి గోవర్ధన్ రెడ్డి నేను చెప్పినటువంటి ఒక ఉదాహరణ. గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ప్లాట్‌ఫార్మ్‌లో. బట్ ఈరోజు మనం గోవర్ధన్ రెడ్డిని తీసుకొచ్చాం కాబట్టి, గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి ప్రయాణం గురించి మనం మాట్లాడదాం. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు. "అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్" అని. అంటే నీ లక్ష్యాన్ని చేరుకున్నంత వరకు ఎప్పుడు ప్రయాణాన్ని మధ్యలో ఆపేయకు. లే, మేలుకో. విజయం సాధించినంత వరకు కూడా నీ ప్రయాణాన్ని ఆపకు అనేటటువంటి స్వామి వివేకానంద చెప్పినటువంటి అక్టేషన్ ఏదైతే ఉందో, నేను గోవర్ధన్ రెడ్డిలో చూశాను. ఎందుకంటే 2022 ఆయన సాఫ్ట్‌వేర్ నుంచి బయటకొచ్చి ప్రిపరేషన్‌లోకొచ్చారు. యాక్చువల్లీ 2021లోనే వచ్చారు. బట్ అప్పట్లో గ్రూప్ 2కి చాలా తక్కువ పోస్టులుండడం వల్ల మళ్ళీ తిరిగి బ్యాక్‌కి సాఫ్ట్‌వేర్‌కెళ్ళిపోయి, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందనేటటువంటి ఆశతో మళ్ళీ రిజైన్ చేసొచ్చి, అంటే ముందు సాఫ్ట్‌వేర్‌లో చేసి, మళ్ళీ అక్కడి నుండొచ్చి, మళ్ళీ సాఫ్ట్‌వేర్‌కి తిరిగెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి సాఫ్ట్‌వేర్ నుంచి రిజైన్ చేసొచ్చి, మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించినప్పటి నుంచి ఒకటే, ఒకటే ధ్యాస. ఎక్కడో బెంగుళూరులో, ఇక్కడెక్కడో, అంటే మనకి ఏదో స్టడీ హాల్‌లోనో లేకపోతే ఆహ్, బయట అశోక్ నగర్‌లోనో లేకపోతే ఎంవిపి కాలనీలో ఉండేటటువంటి, అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హై కాంపిటీషన్ ఉన్నటువంటి ఏరియాలో చదువుకొని, ఇప్పుడు జనరల్‌గా ఒక స్టూడెంట్ ఒక కాంపిటీటివ్ అశోక్ నగర్ గాని, లేకపోతే ఒక ఎంవిపి కాలనీ గాని, అక్కడ కాంపిటీటివ్ హబ్స్ కాబట్టి అక్కడికెళ్తే మనకి కాంపిటీటివ్‌నెస్ తెలుస్తుంది. మనకి భయమొస్తది. మనం చదువుతాం అనుకోని చాలా మంది వెళ్తుంటారు. కానీ గోవర్ధన్ రెడ్డి అలా గాదు. తను బెంగుళూరులో వాళ్ళ అక్క, బావ వాళ్ళ ఇంటిలో ఉండి సాఫ్ట్‌వేర్ నుంచి రిజైన్ చేసిన తర్వాత అక్క, బావ వాళ్ళ ఇంట్లో ఉండి ప్రిపరేషన్ కొనసాగించి బయట ప్రపంచానికి దూరంగా, కాంపిటీటివ్‌నెస్ అంటే ఏంటో తెలీదు. అంటే మనం ప్రత్యక్షంగా చూడం. ఎక్కడో రూమ్‌లో మన 4 గోడల మధ్యలో ఉండేటప్పుడు మనకదే పెద్ద ప్రపంచంలాగా అనిపిస్తది. బయట ప్రపంచానికి, కాంపిటీటివ్ ప్రపంచానికి తెలీదు. అండ్ గతంలో కూడా తాను గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యింది లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ అటెంప్ట్ అండి. ఫస్ట్ అటెంప్ట్‌లో అంత పరిణితి, అంటే ఒక టాప్ ర్యాంక్ కొట్టగలిగేటటువంటి పరిణితి రావడం అనేది నిజంగా చాలా అద్భుతం. నేను చాలా, అంటే ఆ విషయంలో నేను గోవర్ధన్ రెడ్డిని వ్యక్తిగతంగా ప్రశంసించకుండా ఉండలేను. ఎందుకంటే చాలా మంది దెబ్బలు తిని చివరికి రాటుదేలి ఒక గొప్ప విజయాన్ని సాధిస్తారండి. కానీ స్టార్టింగ్‌లోనే, అంటే విజయాన్ని తీరానికి చేరడానికి మొదలుపెట్టినటువంటి మొదటి ప్రయత్నంలోనే నార్మల్ విక్టరీస్ గాదండి. నేను చాలా సార్లు మీకు చెప్తుంటాను. మనకి జాబ్ గాదు, ర్యాంక్ రావాలి. విక్టరీ గాదు, ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ గావాలి. అలాంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఇప్పుడు ఒక సబ్ రిజిస్ట్రార్, ఇప్పుడు గ్రూప్ 2లో ఒక సబ్ రిజిస్ట్రారో, లేకపోతే ఒక డిప్యూటీ తహసీల్దారో, లేకపోతే ఒక మున్సిపల్ కమిషనర్ అనేది ప్రతి ఒక్కరు సాధారణంగా కలిగేటటువంటి కల. అలాంటి కలని ఒక మొదటి ప్రయత్నంలో సాధించడం అనేది చాలా అద్భుతం. అలాంటి గోవర్ధన్ రెడ్డి మన ధృవ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేను బయట ప్రపంచానికి పరిచయం చేయడం అనేది నా అదృష్టం. అండ్ మీకొక విషయం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల పరిచయంలో నేను ఏ రోజు గోవర్ధన్ రెడ్డిని చూడలేదండి. మా ఇద్దరి మధ్య కేవలం ఫోన్ కాల్స్, అర్ధరాత్రి 1 గంట, 2, 3 వరకు ఈ మాటలు, ఈ ఒకరికొకరు సపోర్ట్ జేసుకోవడం, ప్లాట్‌ఫార్మ్‌కి ఆయన దగ్గర నుంచి కూడా నేను చాలా టిప్స్ తీసుకునేవాడిని. ఎందుకంటే ఒక టాపర్ ఆలోచించేటటువంటి ఆలోచన నేను ముందే చెప్పాను. ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటే నేను నిన్ను టాప్ 10లో చూస్తాను అని నేను ముందే గోవర్ధన్ రెడ్డికి చెప్పాను. ఎప్పుడో 2, 3 సంవత్సరాల క్రితం అన్న మాట. ఈ రోజు ఆయన నిజం చేశాడు. ఇది నేను అబద్ధం మాట్లాడట్లేదు. ఆ రోజు మేము మాట్లాడుకున్న మాటలు ఈ రోజు నాకు గుర్తొస్తున్నాయి. అయితే నేను ఇంతవరకు గోవర్ధన్ రెడ్డి చూడలేదు. ఫస్ట్ టైమ్
గోవర్ధన్ రెడ్డి ర్యాంక్ వచ్చిన తర్వాత, "ఇగోండి సార్ నేను మీకు సబ్ రిజిస్ట్రార్ తీసుకొచ్చాను" అని ఆయన పంపించినటువంటి ఫోటోలో గోవర్ధన్ రెడ్డిని నేను చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం. నన్ను చాలా సార్లు ఎక్కడో వాట్సాప్ స్టేటస్‌ల్లో అక్కడో ఇక్కడో చూసొచ్చాను గానీ, దేర్ ఈస్ నో ప్రొఫైల్. గోవర్ధన్ రెడ్డిని నేనెప్పుడు వాట్సాప్ ప్రొఫైల్‌లో గానీ, వాట్సాప్ స్టేటస్‌ల్లో గానీ, ఈ 5 సంవత్సరాలు నేనెక్కడా చూడలేదండి. అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను. టాపర్ అనేవాళ్ళు ఐడియలిస్టిక్‌గా ఉండరండి. ఉన్నటువంటి పరిస్థితులకి తగ్గట్టు విజయం సాధించినంత వరకు కూడా ఏంటంటే, సైలెంట్‌గా ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి గోవర్ధన్ రెడ్డి ఈరోజు మనకి లైవ్‌లో ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి, వెల్కమ్. వెల్కమ్ టు అవర్ ధృవ కాంపిటీటివ్ అకాడమీ లైవ్. మీ ద్వారా స్టూడెంట్స్‌కి మీ యొక్క ప్రయాణం అనేది రేపు ఫస్ట్ టైమ్ సాధించాలి అనుకునే వాళ్ళకి గానీ, లేకపోతే ఒక అద్భుతమైనటువంటి విజయం, ఒక మంచి గ్రూప్ 2 ర్యాంక్ సాధించాలనుకునేటటువంటి వాళ్ళకి మీ విజయ ప్రస్థానం అనేది చాలా స్ఫూర్తిదాయకంగా ఉండి, వాళ్ళ విజయంలో కూడా మీ యొక్క గెలుపనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గోవర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో మొత్తం తాడిపత్రి స్వగ్రామం. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం మొత్తం పాఠశాల అక్కడే జరిగింది. తర్వాత హైదరాబాద్ సీబీఐటీ కళాశాల నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పొంది, తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ ఫార్మా కంపెనీలో కూడా పనిచేశారు. ఆ తర్వాత సివిల్స్ వైపు లక్ష్యాన్ని మళ్లించుకొని గ్రూప్ 1 పరీక్షల కోసం ప్రిపరేషన్ ప్రారంభించే టైంలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వస్తుందనేటటువంటి న్యూస్ రాగానే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపరేషన్ కోసం ఆహ్, అక్కడి నుంచి ముందు చేసినటువంటి జాబ్ నుంచి బయటకొచ్చేసి 2021లో ప్రిపరేషన్ అనేది కొనసాగించి, ఆ టైంలో మనకి తక్కువ నోటిఫికేషన్స్, అప్పుడు మనకి 2021 టైంలో 5 పోస్టులు మాత్రమే వస్తాయి అనుకునేటటువంటి టైంలో, ఈ 5 పోస్టులకి నేనేం ప్రిపేర్ అవుతానని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి 2022లో ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ టైంలో మళ్ళీ 5 పోస్టులు కాస్త 182 పోస్టులు అవుతాయి. ఆ 182 పోస్టులు కాస్త ఇంకా పెరుగుతాయనేటటువంటి ఉద్దేశంతో ఉండేటప్పుడు మళ్ళీ బ్యాక్‌కి సాఫ్ట్‌వేర్ నుంచి మళ్ళీ బ్యాక్‌కొచ్చి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత తన యొక్క ప్రయాణం 2022 నుంచి 2025 ఇప్పుడు రిజల్ట్ వచ్చినంత వరకు ఈ 3, 4 ఇయర్స్ యొక్క ప్రయాణం అనేది ఏ విధంగా సాగింది? ఒక సగటు కాంపిటీటివ్ అభ్యర్థి, సీరియస్‌గా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థి ఎలా మనకి కాంపిటీటివ్ ప్రిపరేషన్‌లో తొలి అడుగు వేశారో, అలాగే గోవర్ధన్ రెడ్డి కూడా వేశారు. అయితే ఈ ప్రయాణంలో జరిగినటువంటి ఎన్నో ఒడిదుడుకులు మనందరికీ తెలిసిందే. సీరియస్‌గా ప్రిపేర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ప్రయాణం, ఈ పర్టిక్యులర్‌గా ఈ గ్రూప్ 2 ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ వస్తుందో లేదో టైంకి సరిగ్గా లేకపోవడం, తర్వాత తక్కువ పోస్టులు రావడం, తర్వాత దాన్ని పెరుగుతాయనే ఆశ, తర్వాత మధ్యలో సిలబస్ మార్పులు, తర్వాత అనుకోనటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ ముందు మనకి నోటిఫికేషన్ సడెన్‌గా రావడం. ఆ నోటిఫికేషన్ సడెన్‌గా ఇవ్వడం వల్ల రోస్టర్‌లో మిస్టేక్స్ ఉన్నాయనేటటువంటి భయంతో అభ్యర్థులు, తర్వాత మనకి ఉద్యోగాలొచ్చిన తర్వాత మనకేమైనా జరుగుతుందనేటువంటి అభ్యర్థుల యొక్క ఆందోళనలతో కోర్టు కేసెస్‌కి వెళ్ళడం. తర్వాత 63, 64 రోజుల్లోనే ప్రిలిమ్స్ పెట్టేయడం. ప్రిలిమ్స్ తర్వాత వెంటనే మెయిన్స్ పెడతామని ఇది రావడం. తర్వాత అట్ ద సేమ్ టైమ్ అదే పరిస్థితుల్లో ఎలక్షన్స్ రావడం. ఎలక్షన్స్ రావడం తర్వాత మెయిన్స్ పోస్ట్‌పోన్ జరగడం. 2 పోస్ట్‌పోన్ జరిగిన తర్వాత ఫిబ్రవరి 2025లో మనకి ఎగ్జామ్ జరగడం. తర్వాత సీపీటీ ఎగ్జామ్‌కి రిజల్ట్ ఇవ్వడం, సీపీటీ ఎగ్జామ్‌కి పిలవడం, సీపీటీ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ కోర్ట్ కేసెస్. తర్వాత మధ్యలో రిజల్ట్స్ మీద స్టే ఇవ్వడం, ఫైనల్‌గా రిజల్ట్ ఇవ్వడం. ఈ ప్రయాణం అనేది చాలా గందరగోళానికి గురి చేసింది. ఈ గందరగోళం మధ్యలో ఎంతోమంది యాస్పిరెంట్స్ నలిగిపోయారు. సీరియస్‌గా చెప్పాలంటే నలిగిపోయారనమాట. ఇలాంటి ప్రయాణం అనేది ఏ కాంపిటీటివ్ అభ్యర్థి కూడా ఎదుర్కోకూడదన్నంత కష్టాలనేవి ఈ ప్రయాణంలో జరిగాయండి. కష్టాల్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి విజయం సాధించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు మనకి గోవర్ధన్ రెడ్డి తన యొక్క ప్రిపరేషన్‌లో ఉండేటటువంటి మెళకువలు, తను ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి ఆ లెవెల్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం సాధించగలం, ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు మనం ఏ విధంగా నిబద్ధతగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం గోవర్ధన్ రెడ్డి మాటల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. గోవర్ధన్ రెడ్డి, వెల్కమ్ టు అవర్ లైవ్ ధృవ కాంపిటీటివ్ అకాడమీ. గోవర్ధన్ రెడ్డి గాట్ 6th or 7th ర్యాంక్ ఇన్ మొన్న జరిగినటువంటి మొత్తం
అవుట్ ఆఫ్ 300లో 238 మార్క్స్, పేపర్ 1 124 అండ్ పేపర్ 2 114 మార్క్స్ సాధించడం జరిగింది. అయితే ప్రిపరేషన్ నుంచి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు అండ్ లాస్ట్ వరకు కూడా సిపిటి తర్వాత రిజల్ట్ వరకు మీ ప్రయాణాన్ని మన యొక్క ఆస్పిరెంట్స్ అందరితో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. వెల్కమ్ గోవర్ధన్ రెడ్డి, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ధ్రువ సార్కి స్పెషల్లీ థ్యాంక్స్. సార్ చెప్పినట్టు ఈ జర్నీలో నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు, సైలెంట్గానే చదువుకున్నాను. సార్తో కూడా ఎప్పుడు ఫోన్ కాల్స్లోనే మాట్లాడినాను, కానీ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ లేదు. ఆయన ఇన్స్టిట్యూట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఆన్లైన్లోనే మొత్తం ఆయన గైడెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ నేను మెయిన్గా ఇది స్టార్ట్ చేసే ముందు నేను 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఈ 5 years జర్నీలో నాకు మెయిన్ పిల్లర్గా నిలిచింది మాత్రం మా సిస్టర్ అండ్ మా సిస్టర్స్ హస్బెండ్, హిస్ నేమ్ శివారెడ్డి. సో తను లేకపోతే ఐఎమ్ నథింగ్. ఎందుకంటే ఒకానొక టైంలో మా పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ సపోర్ట్ చేయలేదు. సో వాళ్ళ సపోర్ట్ లేకపోయినా కానీ మా అక్క వాళ్ళ హస్బెండ్ సపోర్ట్తోనే ఈ జర్నీ నడిచింది. ఎందుకంటే ఇది ఎందుకున్నానంటే మనం ఇంత దూరం వచ్చినా కూడా వాళ్ళ మీద గ్రాటిట్యూడ్ ఉంది, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ 1 hour డిస్కషన్లో నేను 5 points డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నా జర్నీ ఎలాగో ధ్రువ సార్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు కాబట్టి నేను మళ్ళీ అది చెప్పదలుచుకోలేదు. ఇక్కడ మెయిన్గా 5 points ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అంటే, మెయిన్గా నోటిఫికేషన్ వచ్చాక ఎవరైనా చదువుతారు, అదే బుక్స్ చదువుతారు. ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అట్మాస్ఫియర్ డిఫరెంట్, టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ ఉంటాయి, ఎవరైనా చదువుతారు. కానీ నోటిఫికేషన్ లేని టైంలో ఎలా మోటివేట్ అవ్వాలి, ఈ ఎన్విరాన్మెంట్లో ఎలా చదవాలి? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, జాబ్ క్యాలెండర్ అంటారు, వస్తుందో లేదో తెలియదు, వ్యాకెన్సీస్ కలెక్టింగ్ అంటారు, మనకి ఎప్పుడు వస్తాయో తెలియదు. సో ఇలాంటి టైంలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ నేను ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యాను, సిలబస్ చూసి ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యాను, ఇది చెప్తాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మెయిన్గా ఈ అశోక్ నగర్ కానీ ఎంవిఏపి కాలనీ కానీ ఇవి మెయిన్ బేస్ పాయింట్స్ అనమాట. మనకి కాంపిటీషన్ ఎక్కువ అక్కడే ఉంటుంది. మనం ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఆ క్లాస్లో 300-400 మెంబర్స్ ఉంటారు. సో నేను ఫస్ట్ 2020లో అశోక్ నగర్ 2020 జనవరిలో అశోక్ నగర్ వెళ్ళినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్తే అక్కడ స్టూడెంట్స్ని చూసి నేను భయపడినాను. అంటే మనం అసలు కాంపిటీషన్లో ఉండగలమా లేదా అని డౌట్ వచ్చింది. సో నేను బ్యాక్ టు బెంగళూరు వెళ్ళిపోయి, సో ఎందుకంటే మనకి ఆన్లైన్లోనే అన్ని దొరుకుతున్నాయి, సో ఆఫ్లైన్ వెళ్ళాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నాను. సో మనం 1 year అశోక్ నగర్లో ఉంటే మినిమం 2 lakhs అయితే ఖర్చు అవుతుంది. సో ఆ 2 lakhs ఖర్చు పెట్టే బదులు ఒక 20,000తో ట్యాబ్ కొనేసి మొత్తం మనకి ఆన్లైన్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. నా ప్రిపరేషన్ దాదాపుగా 60-70% ఆన్లైన్ రిసోర్సెస్ ద్వారానే జరిగింది. సో సార్ చెప్పినట్టు నేను 2020లో స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. చేసినప్పుడు అదే ఇలాగే జాబ్ క్యాలెండర్, వేకెన్సీస్ కలెక్టింగ్ ఇలా వస్తుందనే హోప్తోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కానీ 2021 June 18న మాకు షాక్ తగిలింది, జాబ్లెస్ క్యాలెండర్. సో ఆ టైంలో జస్ట్ 5 పోస్ట్తో గ్రూప్ 2 వస్తాయి, 30 పోస్ట్తో గ్రూప్ 1 వస్తుంది అన్నప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ నెక్స్ట్ మంతే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఎక్కువసేపు మనం ఉండలేము ఈ ఫీల్డ్లో. ఎందుకంటే నోటిఫికేషన్ లైన్ చదవాలో లేదో అని డైలమాలో సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ 2022లో 182 పోస్ట్తో క్లియరెన్స్ వచ్చినప్పుడు ధ్రువ నాకు అప్పుడే పరిచయం అయ్యారు. ఇప్పుడు జస్ట్ టెలిగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు సార్ ప్లాట్ఫామ్లో ఏ హిస్టరీ బుక్స్ పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఎలా ప్యాటర్న్ ఇలా ఉంటుంది. సో అంతకుముందే నేను 2020లో ప్రిపేర్ స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా ఎవరైనా యూట్యూబ్ ఓపెన్ చేసి బుక్స్ లిస్ట్ ఏంది అని టైప్ చేస్తారు, ఒక 100 వీడియోస్ వస్తాయి. సో నేను కూడా అలాగే చేశాను. ఏ హిస్టరీ ప్రైవేట్ పబ్లికేషన్స్ వచ్చాయి, జోగినాయుడు అని, సయ్యద్ అని. సో ఆ బుక్ చదివాను. చదివిన తర్వాత ఎప్పుడైతే నేను 2022లో ఈ టెలిగ్రామ్ సార్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఏపీ హిస్టరీ బిట్స్ నేను చేయలేకపోయాను, సార్ పెట్టినవి కూడా. సో నేను 2 years ప్రిపరేషన్ చేసిన తర్వాత కూడా కాన్ఫిడెంట్గా లేను ఆ ఏపీ హిస్టరీ సాల్వ్ చేసేదానికి. ఎందుకంటే నేను జస్ట్ ప్రైవేట్ పబ్లికేషన్ చదువుకున్నాను. బేసికల్లీ మనది ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఏదో ప్రైవేట్ పబ్లికేషన్స్ చదివేసి అటెంప్ట్ ఇస్తే ఒక టెస్ట్, శాంపుల్ టెస్ట్ పెడితే నాకు ఇప్పటికీ గుర్తుంది, 50 marksకి -3 marks వచ్చాయి ఏపీ హిస్టరీ. సో వెంటనే నేను సార్కి కాల్ చేశాను. ఆ రోజు నైట్ 11కి కాల్ చేస్తే లిఫ్ట్ చేశారు. ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అది చెప్తే సార్ అన్నారు, అదే పిఎస్ఎల్, హనుమంతరావు ఇలా స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉన్నాయి,
ఆ బుక్స్ నుంచి సేకరించిన బిట్సే ఇలా చెప్తున్నానంటే నేను ఆ టైంలోనే నాకు అర్థమైంది. సార్‌తో 1 అవర్ ఇంటరాక్షన్‌లో అర్థమైంది. ఎలా ఉంటుంది సబ్జెక్ట్ అని. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఇదండి నా ప్రిపరేషన్ జర్నీ అనేది 2021 నుంచి 22 వరకు ఇలా జరిగింది. నెక్స్ట్ హ్మ్. గోవర్ధన్, చెప్పండి సార్. ఇప్పుడు ప్రిపరేషన్ అంతవరకు జరిగినటువంటి నీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది జనరల్ ప్రిపరేషన్, నీకు తెలిసిన విషయం. యెస్ సార్. ఇప్పుడు జాబ్‌లెస్ క్యాలెండర్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ జాబ్‌కెళ్ళిపోయి తిరిగి బ్యాక్‌కొచ్చావు. బ్యాక్‌కొచ్చిన తర్వాత 2022 జూన్ నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ మధ్యలో ఒక 1½ ఇయర్ ఉంది గ్యాప్. ఆ 1½ ఇయర్ గ్యాప్‌లో నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ వస్తుందనేటటువంటి ఆశ తప్ప నోటిఫికేషన్ లేదు. ఆ టైంలో నీ ప్రిపరేషన్ అంటే ఆ టైంలో నువ్వు ప్రిపేర్ అయ్యావా? లేకపోతే ఏంటి? వాట్ ఈస్ అంటే ఆ టైంలో నీ యొక్క మనోగతం ఎలా ఉంది? యెస్ సార్. అది చాలా డిఫికల్ట్ ఫేస్ అది. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా అంటే అఫీషియల్‌గా ఇప్పుడంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది గానీ, ఆ టైంలో అయితే ఇన్ఫర్మేషన్ లేదు. మనకి నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలీదు. చాలా స్ట్రగుల్ 2020 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు అది చాలా వరస్ట్ ఫేస్ అనే చెప్పాలి. ఎందుకంటే డైలీ మోటివేట్ అయ్యి చదవాలంటే కష్టం. ఇప్పుడు బుక్స్ చదవడం ఎవరికి నాకు తెలిసి ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో 90% డైలీ చదవడం ఎవరి వల్ల కాదు. అంటే ఎవరికైనా గాని ఎంజాయ్ చేయాలి, ప్రైవేట్ జాబ్ చేయాలి అనే ఉంటుంది గానీ, డైలీ నైట్ బుక్స్ చదవాలి, డైలీ 10 అవర్స్ ప్రిపరేషన్ కంటిన్యూయేషన్ అనేది ఎవరి వల్ల కాదు. సో, డైలీ మోటివేట్ అవ్వాలంటే మనకి మోటివేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. సో, నాకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏందంటే నేను ఇప్పుడు ఎవరినో చూసి ఇన్‌స్పైర్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కండిషన్సే మనకు తెలుసు. సో, అందుకే నేను ఇంట్లో ఉండే ప్రిపేర్ అయ్యాను. ఆ ఇంట్లో కండిషన్సే నాకు ఇన్‌స్పిరేషను. సో, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో గూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. చాలా స్ట్రగుల్ అయ్యాను. సో, అందుకే బ్యాక్ టు గ్రూప్ 2 ప్రిపరేషన్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. నోటిఫికేషన్ వస్తుందిలే, వస్తుందిలే అని. కానీ నోటిఫికేషన్ కోసం కూడా మనం కూడా ట్రై చేయాలి. సో, ఆ టైంలో ట్విట్టర్ గ్రూప్ అని ఒక సెపరేట్ గ్రూప్ ఉండింది. ఆ గ్రూప్‌లో నేనున్నాను 50 మెంబర్స్. 2022 నుంచి 23 డిసెంబర్ మధ్యలో దాదాపుగా 5,00,000 ట్వీట్స్ చేశాం. నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ ఇంపాక్ట్ అయితే గట్టిగా ఉంది. సో, ఇప్పుడు మన బుక్స్ అనేది ప్రిపేర్ అవుతూనే ఉంటాం. ఎన్ని రోజులని ప్రిపేర్ అయితాం. ఇప్పుడు ఇదే నోటిఫికేషన్ 2021లో వచ్చింటే ఈ పాటికి మాకు 4 ఇయర్స్ సర్వీస్ వచ్చేది. సో, ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటేనే గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ తెప్పించుకోవాలన్నమాట. మనం ఊరికే సైలెంట్‌గా ఎన్ని రోజులని ప్రిపేర్ అయితాం. సో, ఆ టైంలో ఆ ఫేస్ అయితే నడిచింది. ధృవ సార్‌ని నెక్స్ట్ మిస్‌ఇన్ఫర్మేషన్ అనేది టెలిగ్రామ్, యూట్యూబ్‌లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ అని. అవన్నీ నమ్మొద్దు. మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. స్టాప్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుంది. సో, ఆ టైంలో ధృవ సార్ నాకు మెయిన్‌గా హెల్ప్ చేసిందేందంటే, ఈ మిస్‌ఇన్ఫర్మేషన్ నుంచి హెల్ప్ చేసాడు. ఎందుకంటే ఆయనకి చాలా డిపార్ట్‌మెంట్స్‌లో ఆయన బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆయన కొలీగ్స్ ఉన్నారు. సో, నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలని చెప్పేవారు. సో, ఇలాంటివన్నీ నీకు జనరల్‌గా మనం బయట ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్తే వాళ్ళు సబ్జెక్ట్ చెప్పి వదిలేస్తారు. బయటికొచ్చేస్తాం. కానీ మీకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ నుంచి ఈ టైం వరకు ధృవ సార్ అయితే నాకు సపోర్ట్ అయితే ఉన్నారు. ఓకే గోవర్ధన్. ఇప్పుడు 2023లో డిసెంబర్‌లో నీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన ఎగ్జాక్ట్‌లీ 69 డేస్‌లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఫిబ్రవరి 25 సంథింగ్ ఎంతో. ఫిబ్రవరి 23 అనుకుంటా. ఆ 69 డేస్‌లో 1:50 ఇస్తారా? లేదంటే 1:12 ఇస్తారా? అనేటటువంటి ముందు చాలా నడిచింది. 1:12 ఇస్తారని. తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 1:50 వరకు ఇస్తారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1:50 వరకు 50 ఇస్తారని మీకు తెలిసింది. ఆ టైంలో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అంటే నోటిఫికేషన్ రాకముందు నువ్వు ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అయ్యావు? జనరల్‌గా చాలా మంది అభ్యర్థులు నన్ను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సార్ నోటిఫికేషన్ వచ్చేటటువంటి టైం ముందు నుంచే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా? ఇప్పుడు ఒక కొత్త అభ్యర్థి ఉన్నాడు. కొత్త అభ్యర్థి ఉండేటప్పుడు తనకి ప్రిలిమ్స్ పాస్ అయితేనే మెయిన్స్‌కి వెళ్తాడు. ఒక న్యూ కమర్. అదే ఒక ఆల్రెడీ తెలిసినటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్ ఎలా ఉంటాడంటే, ఆల్రెడీ నేను ప్రిలిమ్స్ నాకు పెద్ద విషయం కాదు కాబట్టి మెయిన్స్‌ని చదువుకుంటూ ప్యారలెల్‌గా ప్రిలిమ్స్‌కెళ్ళొచ్చు అనేటటువంటి ఒక ఇది ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చెప్తావు? అంటే జనాలకి, అంటే మన స్టూడెంట్స్‌కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే ప్రిలిమ్స్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? 1:100 ఉండేటప్పుడు, 1:50 ఉండేటప్పుడు ప్రిలిమ్స్ ప్రాధాన్యత ఎలా ఉంటుంది? 1:12 ఉండేటప్పుడు ప్రిలిమ్స్ ప్రాధాన్యత ఎలా ఉంటుంది? ఒక్కసారి ఇది చెప్పి నీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కూడా ఆ టైంలో ఆ 69 డేస్‌లో నువ్వేం ప్రిపేర్ అయ్యావు? టెస్ట్ సిరీస్ రాసావా? లేకపోతే ఏం చేశావు? అనేది కూడా ఒక్కసారి మనకి స్టూడెంట్స్‌కి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. యెస్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే. ప్రిలిమ్స్, మెయిన్స్ డిఫరెంట్ స్ట్రాటజీ అండి. యాక్చువల్‌గా మనకి 2022 వరకు సిలబస్ డిఫరెంట్ ఉండే. ప్రిలిమ్స్, మెయిన్స్ సేమ్ సిలబస్ ఉండేది. మెయిన్స్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉండేది. సో, ప్రిలిమ్స్‌లో ఉండే సబ్జెక్ట్సే మెయిన్స్‌కి గూడా ఉండేవి. 2016 గాని, 18 గాని. సో, అక్కడ 2 సేమ్ ఉండేవి కాబట్టి స్ట్రాటజీ డిఫరెంట్‌గా ఉండేది. ఇక్కడికొచ్చేసి ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ మెయిన్స్‌కి యూజ్ అవ్వవు. సో, మనం ప్రిలిమ్స్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చినా గాని, మెయిన్స్‌లో మార్క్స్ తగ్గితే నీకేం జాబ్ ఇవ్వరు. సో, మనకి మెయిన్స్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ అనేవి ఒకసారి చదివేసి పక్కన పెట్టేసేయండి. అది తర్వాత ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్‌కి మినిమమ్ 3, 4 మంత్స్ అనేది టైమ్ ఉంటుంది. ఆ టైంలో చదువుకోవచ్చు ప్రిలిమ్స్. కావాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా చదువుకోవచ్చు. సో, ప్రిలిమ్స్‌లో ఉండే సబ్జెక్ట్స్ అన్నీ ఒకసారి చదివేసి పక్కన పెట్టేసి మెయిన్స్ కంప్లీట్ చేసేయండి. ఇప్పుడు ఈ టైంలో నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అని నా ఒపీనియన్ అయితే ఇయర్ ఎండింగ్‌కే కావచ్చు. ఎందుకంటే మనకి తెలుస్తోంది కదా! ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇంకా రాలేదు. సో, ఈ స్టెప్స్ అన్నీ ఎండ్ అయ్యేసరికి ఇయర్ ఎండింగ్‌కొస్తది. సో, ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే నెక్స్ట్ 2, 3 మంత్స్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి, దాని తర్వాత మెయిన్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి ఇయర్ ఎండింగ్ లోపల. సో, మా టైంలో ఏం జరిగిందంటే 2023 జనవరిలో సిలబస్ మారిపోయింది. ఎలా ప్రిలిమ్స్‌లో 5 సబ్జెక్ట్స్ ఉండేవి. సో, అవి ఆల్రెడీ మేము ఓన్లీ సొసైటీ వాస్ డిఫరెంట్. రిమైనింగ్ టాపిక్స్ అన్ని మేము ఆల్రెడీ చదివేసున్నాం. సో, నేనైతే ప్రిలిమ్స్ సెపరేట్‌గా ఏం చదవలేదు. సో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైతే 67, 69 డేసో ఇచ్చారో, అప్పుడు ధృవ సారు ఒక సెపరేట్ గ్రూప్ ఏదో క్రియేట్ చేశాడు. ధృవ వారియర్సో, ఫైరో ఏదో సంథింగ్ గ్రూప్ ఉంది. అందులో ఓన్లీ 100 మెంబర్స్ ఉండేవాళ్ళు. సో, నేను అప్పటి వరకు ప్రిలిమ్స్ అయితే చదవలేదు. చదివి పక్కన పెట్టేసాను గానీ, కాన్సంట్రేట్ చేయలేదు. మాకప్పుడు 1:12, 50 అనేది ముందే తెలిసిపోయింది. అంటే 1:50 తీస్తారనే టాక్ వచ్చింది కాబట్టి, మేమైతే ప్రిలిమ్స్‌కి స్పెసిఫిక్‌గా ప్రిపేర్ అయితే అవ్వలేదు. సో, నెక్స్ట్ టైమ్ 1:12 తీయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన సందర్భాలు అలాంటివి. సో, 1:12 తీస్తారన్నప్పుడు మీరు డెప్త్‌గా చదివితే సరిపోతుంది. సో, 1:50 తీసినారన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 60 డేస్ సరిపోతుంది. సో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 67 డేస్‌లో ధృవ సార్ సెపరేట్ 100 మెంబర్స్‌కి ఒక గ్రూప్ క్రియేట్ చేసి డైలీ టెస్ట్ పెట్టేవారు. ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, సొసైటీ. సో, అక్కడ ఎలా ఉండేదంటే 100 మెంబర్స్‌కి ర్యాంకింగ్ ఉండేదన్నమాట. ఫస్ట్ ఎవరొచ్చారు, వాళ్ళ నేము, వాళ్ళ డీటెయిల్స్. సో, అది మాకొక ఛాలెంజింగ్ ఉండేది. నేనైతే టెస్ట్ సిరీస్ రాయాలంటే ఫస్ట్ భయపడేవాడిని. మన ర్యాంక్ ఎక్కడో వస్తుంది, పరువు పోతుంది అని. సో, నేనేం చేశామంటే ఫస్ట్ అయితే ఒకటి అటెంప్ట్ ఇచ్చాను. మన ర్యాంక్ ఎక్కడో వచ్చింది. ఎందుకంటే మనం ఫస్ట్‌లో ప్రిలిమ్స్ నెగ్లెక్ట్ చేశాం కాబట్టి. సో, అది మోటివేట్ అయ్యేవాడిని. ఆ 100 మెంబర్స్‌లో మనం ఫస్ట్ ఉండాలి అని. సో, అది ఆ 69 డేస్‌లో ప్రిపేర్ అయ్యి టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడం వల్ల నాకు 150కి ప్రిలిమ్స్ చాలా టఫ్ వచ్చింది. మీకు తెలుసు అందరికి. నాకు 78 మార్క్స్ వచ్చాయి. నాకైతే ఆప్టిట్యూడ్ అయితే ఇప్పటికి గుర్తుంది. 0 మార్క్స్ నాకందులో. సో, 120కే 78 వచ్చాయి. సో, ఆప్టిట్యూడ్ అయితే నేనప్పుడు ప్రిపేర్ అవ్వలేదు. చాలా టఫ్ ఇవ్వడం వల్ల నేను అటెంప్ట్ కూడా చేయలేదు ఎగ్జామ్‌లో. సో, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. మీకు అక్కడ ఆప్టిట్యూడ్ 30 ఔట్ ఆఫ్ 30 వచ్చినా మీకేం జాబ్ ఇవ్వరక్కడ. సో, మీకు రాని సబ్జెక్ట్ వదిలేయండి. మీకొచ్చిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రాంగ్ ఏవైతే ఉన్నారో అవి కాన్సంట్రేట్ చేయండి. అవే టెస్ట్ సిరీస్ రాయండి. ఇప్పుడు మీకు 150కి 130 వచ్చినా, 78 వచ్చినా, 60 వచ్చినా క్వాలిఫై అయిపోతారు. 1:15 తీసినా గాని. సో, మెయిన్ సబ్జెక్ట్స్ మీద కాన్సంట్రేట్ చేయడం బెటర్. యాస్ ఆఫ్ నౌ. మీ ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ అయ్యుంటే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్ స్టార్ట్ చేయలేదంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఒక 3 మంత్స్‌లో, 4 మంత్స్‌లో కంప్లీట్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్. ఇది సార్. ఇప్పుడు ప్రిలిమ్స్ గోవర్ధన్ యెస్ సార్. 150 మార్క్స్‌కి నీ అటెంప్ట్ అనేది ఎంత? అంటే ఇప్పుడు అసలు ఆప్టిట్యూడ్ అసలు నువ్వు అసలు అటెంప్టే చేయలేదా? లేదు సార్. నాకు ఒక క్వెషన్ కూడా ఓకే. చూస్తేనే ఔట్ నాకు ఆఫ్ 120లో కూడా ఏపీ హిస్టరీ, సారీ, ఇండియన్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ క్వెషన్ పేపర్ బావుంది. పాలిటీ అండ్ ఇది సొసైటీ అండ్ కరెంట్ అఫైర్స్ సొసైటీ వెరీ టఫ్ వచ్చింది. సొసైటీ టఫ్ వచ్చిందంటే సొసైటీ నాకు వెరీ కరెంట్ టఫ్ అఫైర్స్ వచ్చింది. కరెంట్ అఫైర్స్ ఓకే. నీకు అక్కడ నీ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ గురించి ఒక్కసారి నువ్వు అక్కడ చెప్పాలి. ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే నువ్వు 120లో 150లో 30 మార్క్స్ నువ్వు కంప్లీట్‌గా వదిలేసినప్పుడు నీకు ఆటోమేటిక్‌గా భయమేస్తది కదా! ప్రిలిమ్స్ అవుతదా లేదా అనేటటువంటి భయం కూడా ఏస్తది.
ఎందుకంటే అప్పట్లో మినిమం 70 మార్కులు రావాలి, 80 మార్కులు రావాలి, వస్తే గాని ప్రిలిమ్స్ అవ్వదనేటటువంటి మూడ్‌లో అందరూ ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల. అలాంటి సిట్యుయేషన్‌లో నువ్వు ఆ టైంలో జుడిషియస్‌గా ఎలా పెట్టుకొనొచ్చావు? దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వెషన్ ఫ్రమ్ మై సైడ్. దీనికి ఆన్సర్ చెప్పు. యెస్ సార్. ఇది బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వస్తుందండి. 150కి 75 వస్తేనే క్వాలిఫై అయితారనేది చాలా రాంగ్. ఎందుకంటే మనం ప్రీవియస్ 2016, 18 కట్ ఆఫ్స్ నేను చెక్ చేశాను ప్రిలిమ్స్. సో, అప్పుడు 1:15 తీసినప్పుడే 150కి 75 ఎలా అంతుండేది. అది ఈజీ పేపర్. సో, దాన్ని బేస్ చేసుకొని నేను ఆప్టిట్యూడ్ వదిలేసాను పూర్తిగా. అంటే ప్రాక్టీస్ చేశాను. ఈజీగొస్తే అటెంప్ట్ ఇద్దాంలే అని. కానీ అక్కడ సిట్యుయేషన్ వేరే ఉంది. డిఫరెంట్ వచ్చింది. కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం నాకు 30కి 26 ఏమో వచ్చాయి. కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ ఏందంటే, నేను చాలా వెబ్‌సైట్స్ ఫాలో అయ్యేవాడిని. హిందూ చదివాను, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చదివాను, ఈనాడు చదివాను. ప్లస్ వెబ్‌సైట్స్ అయితే నేనైతే ధృవ అకాడమీ నుంచి కరెంట్ అఫైర్స్ అయితే ఆ టైంలో ప్రిలిమ్స్ టైంలో యుటిలైజ్ చేసుకోలేదు గానీ, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ ఆహ్, ఈ 3 సబ్జెక్ట్స్ అయితే చాలా బాగా కాన్సంట్రేట్ చేశాను సార్ టెస్ట్ సిరీస్‌లో. కరెంట్ అఫైర్స్ విషయానికొస్తే వెబ్‌సైట్స్, అఫైర్స్ క్లౌడ్, అడ్డా 247 ఈ వెబ్‌సైట్స్‌లో చాలా బాగుండేవన్నమాట. అంటే ఎగ్జామ్‌లో క్వెషన్స్ గూడా మాక్సిమం అడ్డా 247, అఫైర్స్ క్లౌడ్ ఈ వెబ్‌సైట్ నుంచే వచ్చాయి. సో, నాకక్కడ అది అడ్వాంటేజ్ అయింది. నెక్స్ట్ టెలిగ్రామ్‌లో గూడా ఐ వాంట్ టు నేమ్ హిమ్ ఎందుకంటే అతని వల్ల నాకు హెల్ప్ అయింది. విజయ్ అని డైలీ అతను అన్ని వెబ్‌సైట్స్ నుంచి కరెంట్ అఫైర్స్ తీసుకొని టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టేవాడన్నమాట. సో, నేను డిన్నర్ గాని, లంచ్ చేసే టైంలో ఎలా ఖాళీగుంటానని ఆ క్వెషన్స్ అటెంప్ట్ ఇచ్చేవాడిని. అది చాలా హెల్ప్ అయింది. సో, మెయిన్‌లీ అడ్వాంటేజ్ వచ్చేసి కరెంట్ అఫైర్సే నాకు. సొసైటీ ఇంగ అందరికి తక్కువే వచ్చాయి మార్క్స్. ఎందుకంటే అది న్యూ సబ్జెక్ట్ కాబట్టి. అది అప్పుడైతే టఫ్ ఇచ్చారు. నెక్స్ట్ టైమ్ ఈజీగా ఇస్తాడనే అనుకుంటున్నాను. సో, ఓకే. అప్పుడు సిట్యుయేషన్ అనేది డిఫరెంట్. అన్ని టఫ్ వచ్చాయి. నెక్స్ట్ టైమ్ ఈజీ టు మీడియమే గాని వస్తాయనుకుంటాను ప్రిలిమ్స్. గోవర్ధన్. సార్ చెప్పండి. ఇప్పుడు ఆ టైంలో అట్ ద టైమ్ ఆఫ్ ప్రిలిమ్స్ కేవలం 69 డేస్ ఉంది. యెస్ సార్. 69 రోజులు ఉండేటప్పుడు జనరల్‌గా భయమేస్తది అందరికి. చాలా తక్కువ టైం ఉంది. 69 రోజుల్లో మనం ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలి? ఆహ్, పోస్ట్‌పోన్ అయితే బాగుండు అనేటటువంటి ఫీలింగ్ నీకేమైనా వచ్చిందా ఆ టైంలో? దిస్ ఈస్ ద మోస్ట్ ఆ! ఇంపార్టెంట్ క్వెషన్. యెస్ సార్. పోస్ట్‌పోన్ హ్మ్. అనే ఫీలింగ్ ఎనీ టైమ్ ఉంటుంది సార్. ఎగ్జామ్ ఉన్నాగాని పోస్ట్‌పోన్ అవ్వాలనే అనుకుంటారు మనసులో. కానీ అది చాలా తప్పు. ఒక్కసారి పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల ఎన్నో ఫ్యాక్టర్స్ అది మిస్‌లీడ్ అవుతాయి. మనం ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశారు చాలా మంది. జులై 28 జరగాల్సిన ఎగ్జామ్ ఫిబ్రవరి 23 జరగడం వల్ల ఎన్నో మిస్‌ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయింది. సో, ఎగ్జామ్ ఏ టైమ్‌లో జరగాలో ఆ టైమ్‌లో జరగాలి. ప్రిలిమ్స్‌కి ఆ టైమ్‌లో 1:50కి 2 మంత్స్ అనేది మోర్ థాన్ ఎనఫ్. మనం ఒక ప్లాట్‌ఫార్మ్‌లో ధృవ సారథనే కాదు మీకు ఏది ఇష్టమైతే ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఆ 2 మంత్స్ అనేది మోర్ థాన్ ఎనఫ్. ఎందుకంటే మనకి 150కి 150 మార్క్స్ అవసరం లేదు. జస్ట్ 75 మార్క్స్ అవసరం. సో, పోస్ట్‌పోన్ అనే ఆలోచన అయితే వదిలేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అంటున్నాం. ఇక్కడే మనకి 1 ఇయర్ టైమ్ ఉంది. ఈ టైమ్ సరిపోదా? ఇప్పుడు చదివినా నోటిఫికేషన్ వచ్చినాక చదివినా ఒకటే. సో, ఓకే. ఆ ప్రిపరేషన్ అనేది ఆ ఎఫర్ట్ ఏదో ఇప్పుడే పెడితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 మంత్స్ అనేది మోర్ థాన్ ఎనఫ్ ప్రిలిమ్స్‌కి. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి. సో, ఆ ఓకే. సబ్జెక్ట్ మళ్ళీ మీకు మెయిన్స్‌లో కూడా యూజ్ అవ్వవు. గోవర్ధన్. సార్. ఇప్పుడు ఇన్ కేస్ డిసెంబర్ ఎండ్ అని మీరు అభిప్రాయపడుతున్నారు. యెస్ సార్. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రెజెంట్ గవర్నమెంట్ డీఎస్సీ లాగా తొందరగా నోటిఫికేషన్ ఇచ్చి తొందరగా కంప్లీట్ చేయాలనుకోని మే, జూన్‌లో ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చిందనుకో. యెస్ సార్. అప్పుడు ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ ఆహ్, ఒకవైపు డేలో ఎంతో కొంత టైం ప్రిపేర్ అవ్వడం మంచిదంటారా? లేదనుకుంటే మీరు చెప్పినట్టు ముందుకెళ్ళడం బెటర్ అంటారా? అంటే నేను ఇయర్ ఎండ్ అని చెప్పినాను. ఇయర్ ఎండే వస్తాయని ఏం లేదు. సార్ చెప్పినట్టు మే, జూన్ కూడా రావచ్చు. సో, నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పానంటే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అయిపోయుంటే ఓన్లీ మెయిన్ కాన్సంట్రేట్ చేయండి. లేదు నేను ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తుంటే ప్రిలిమ్స్, మెయిన్స్ పారలెల్‌గా స్టార్ట్ చేయండి. మెయిన్‌గా ఒక డేలో ఒక 12 అవర్స్ చదివితే ఒక 8 అవర్స్ మెయిన్స్, 4 అవర్స్ ప్రిలిమ్స్ ఇలా ప్లాన్ చేసుకోండి. ఇది అన్‌ఎంప్లాయిడ్ పీపుల్‌కి. అదే ఖాళీగున్నాము డైలీ 10 అవర్స్, 12 అవర్స్ చదువుతాం అనే వాళ్ళకి. సో, ఎంప్లాయ్ అనే అతను డైలీ ఒక 5, 6 అవర్స్ దొరికితే చదవండి. సాటర్‌డే, సండేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఒక 12 అవర్స్, 13 అవర్స్ పెట్టుకోండి. నిజంగా మే, జూన్‌లో నోటిఫికేషన్ వస్తాది అనుకుంటే మనకి మార్చిలోనో, ఫిబ్రవరిలోనో ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తారు. సో, మనకి తెలిసిపోతుంది. ఇప్పుడున్న
టెక్నాలజీకి గవర్నమెంట్‌తో ఉన్న కాంటాక్ట్‌కి ఇన్ఫర్మేషన్ ముందే తెలిసిపోతుంది మనకి. సో, నోటిఫికేషన్ నిజంగా మే, జూన్‌లో వస్తే హ్యాపీ. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్యారలెల్‌గా స్టార్ట్ చేసేయండి. ఆల్రెడీ మాకు ప్రిలిమ్స్ అయిపోయిందనుకుంటే ఓన్లీ మెయిన్స్ చదవండి. ఓకే. థాంక్ యూ గోవర్ధన్. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ బిఫోర్ ఎగ్జామ్ 2 మంత్స్ ఉంది ప్రిలిమ్స్‌కి. ఆ ప్రిలిమ్స్ 2 మంత్స్ టైమ్‌లో డైలీ నీ ప్రిపరేషన్ ఎంత టైం కొనసాగేది? జనరల్ ఇప్పుడు బిఫోర్ 2023 ప్రిపరేషన్ ఎన్ని గంటలు నువ్వు డైలీ ఎంత కన్సిస్టెంట్‌గా చదివావు? బిఫోర్ ఎగ్జామ్ ఎంత టైం నువ్వు తీసుకునేవాడు? ఇప్పుడు 2022, 23లో మనం 10 అవర్స్ చదివినా, 12 అవర్స్ చదివినా అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ ఎగ్జామ్ ముందు 2 మంత్స్ అనేది ఆ 12 అవర్స్ కాన్సంట్రేషన్‌తో చదవాలి. 2022, 23 మీరు టెలిగ్రామ్‌లో ఎంతైనా స్పెండ్ చేయండి. అదే నేనైతే టెలిగ్రామ్‌లో అప్పుడు స్పెండ్ చేశాను. కానీ అప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం ఏదో యూట్యూబ్ అది ఇది చూస్తున్నాను. కానీ నోటిఫికేషన్ ముందు 2 మంత్స్ ముందు మాత్రం మీ కాన్సంట్రేషన్ మొత్తం ప్రిలిమ్స్ క్రాక్ చేయాలనే ఉండాలి. నేను టెలిగ్రామ్‌లో క్విజెస్‌లో పార్టిసిపేట్ చేస్తా. అందులోనే గ్రూప్ చాట్‌లు, వాయిస్ చాట్‌లో జాయిన్ అవుతా. ఇలాంటి టైమ్ వేస్ట్ వ్యవహారాలైతే పెట్టుకోకండి. ఎందుకంటే ఒక్కసారి మిస్ అయితే ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది. ఇలా టెలిగ్రామ్‌లో టైమ్ వేస్ట్ చేసుకొని ఇప్పుడు 10 మార్క్స్, 5 మార్క్స్‌తో పోయిన వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడొస్తుందో తెలీదు నోటిఫికేషన్. ఎలాంటి సిట్యుయేషన్ ఉంటదో తెలీదు. నెక్స్ట్ మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత వస్తే పరిస్థితి ఏంది? 5 ఇయర్స్ సర్వీస్ పోయినట్టే కదా! 5 ఇయర్స్ మన పేరెంట్స్ వెయిట్ చేస్తారా? చేయరు కదా! సో, మనకిప్పుడొచ్చిన అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవాల్సిందే. సో, మైండ్‌లో ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి నోటిఫికేషన్ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ ఇవ్వలేము. నాకంటే మా సిస్టర్ హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి కంటిన్యూ చేశాను గానీ, అందరికీ అలా ఉండకపోవచ్చు కదా! ఫైనాన్షియల్ సిట్యుయేషన్ గాని, ఏదైనా గాని. సో, అందరి ఇంట్లో కండిషన్స్ డిఫరెంట్. సో, అది గుర్తుపెట్టుకొని ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైమ్ వేస్ట్ అనేది చేయొద్దు. 2 మంత్స్ ఇస్తే ఆ 2 మంత్స్ ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. 12 అవర్స్, 14 అవర్స్ చదవండి. సో, దాని ఇంపాక్ట్ ఆ సక్సెస్‌ని మేమిప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం గదా! సో, ఆ ఎఫర్ట్స్ అనేది ఇప్పుడు మేము మర్చిపోలేకపోతున్నాం. సో, ఆ జర్నీ అనేది చాలా, చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నేనైతే. సో, ఇవన్నీ మీ 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 ఇంట్లో కండిషన్స్ కూడా ఇలాగే ఉంటాయి. మాక్సిమం ఈ ఫీల్డ్‌కొచ్చిన వాళ్ళ కండిషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. 99% అందరూ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చుంటారు. సో, ఇవి మైండ్‌లో పెట్టుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాదు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ సపోజ్ 500 పోస్ట్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తారు. దాని తర్వాత నుంచి మీరు టెలిగ్రామ్ గాని, యూట్యూబ్ గాని ఓపెన్ చేయొద్దండి. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కంటే యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే ఎక్కువుంటది. ఒకరొస్తారు. ఈ బుక్ చదవాలంటారు, అదంటారు, ఇదంటారు. మీరు అవన్నీ మీకంటూ మీకు బుక్ స్ట్రాటజీ ముందుగానే ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాకముందే మీరంటూ ఒక ప్లాన్ ఏసుకోండి. ఆల్రెడీ ఆన్‌లైన్ మెంటర్‌షిప్ ఏదో ఒకటి మీకనేది ఉంటుంది. సో, ఏ ఇన్‌స్టిట్యూట్‌నయితే నమ్ముకున్నారో అదే ఫాలో అవ్వండి. సో, యూట్యూబ్ గాని, టెలిగ్రామ్‌లో గాని టైమ్ అయితే స్పెండ్ చేయొద్దండి. ఎందుకంటే ఒక్కసారి టైమ్ వేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు. నేనే చాలా మందిని చూసాను. మా ఫ్రెండ్స్ అరౌండ్ 20 మెంబర్స్ టెలిగ్రామ్‌లో టైమ్ వేస్ట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ లిస్ట్‌లో లేరు. సో, అలా ఉంటుంది పరిస్థితి. సో, ఏ బ్యాచ్‌ని నమ్మకండి. ఆ ట్రాప్‌లో పడకండి. సో, ఇక్కడున్న వాళ్ళకి అందరికీ తెలుసు. నేనైతే టెలిగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా అయితే లేను. ఏదో యూజ్ చేసుకున్నాను మెటీరియల్ బయటికొచ్చేసేవాడిని గానీ, ఎక్కువ ఏ వాయిస్ చాట్‌లో గాని ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇదే నా ఫస్ట్ వాయిస్ చాట్. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైమ్ ఇది వాయిస్ చాట్‌లో మాట్లాడడం. సో, సక్సెస్ అయిన తర్వాతే మాట్లాడదామని అప్పుడే ఫిక్స్ అయ్యాను. సో, ఇదే ఈ ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే. గోవర్ధన్, నెక్స్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ ఉంటుంది గదా! జనరల్‌గా చాలామందేంటంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చినాక మెయిన్స్ ప్రారంభిద్దామని అనుకుంటారు. యెస్ సార్. అంటే చాలా మందికేంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పేపర్ టఫ్‌గా ఉంది. 25 మార్కులొచ్చినాయి, 30 మార్కులొచ్చినాయి. నాకు ప్రిలిమ్స్ అవ్వదు అనుకునేటటువంటి ఉద్దేశంతో చాలా మంది ప్రిపరేషన్‌ని ఆపేశారు. కానీ ఆ రోజు మనం వాయిస్ చాట్ లైవ్‌లో పెట్టి మనం జెప్పాం గుర్తుందా? యెస్ సార్ చెప్పారు. ఎంత కట్ ఆఫ్ ఉంటుందని ఆ ఎక్స్‌పెక్టేషన్ మనం మాట్లాడుకున్నాం కూడా. యెస్ సార్. యెస్ సార్. ఆ టైంలో చాలా మంది స్టూడెంట్స్ వరకు ఏంటంటే కట్ ఆఫ్ 35, 25-30 మధ్యలోనే ఉంటుంది. ఇప్పటికి 1:100 బజ్ అనేది ఉంది కాబట్టి అలా ఇస్తే కట్ ఆఫ్ అనేది తక్కువే ఉంటుందని చాలా మందిని కాంపిటీటివ్‌లో నిలబెట్టాం ఆ 2 మంత్స్. అయితే వెంటనే మనకి మెయిన్స్ జరగలేదు. మెయిన్స్ జరుగుతాది అనేటటువంటి ఉద్దేశం స్టూడెంట్స్‌ని సైడ్ ట్రాక్ పట్టకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మనం ట్రై చేసాం. తర్వాత అది ఆఫ్‌కోర్స్ అది ఇదయింది. అంటే మనకి లేట్ అయింది అవ్వచ్చు. అయితే ఈ టైంలో ప్రిలిమ్స్ రిజల్ట్ వరకు నువ్వు వెయిట్ చేశావా ప్రిపరేషన్ కోసం? వెంటనే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత సీరియస్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశావా?
యెస్. ఇది మెయిన్ పాయింట్ అండి. ప్రిలిమ్స్ అయిన నెక్స్ట్ డేనే మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇది కట్ ఆఫ్, ఇంత కట్ ఆఫ్ టెలిగ్రామ్‌లో డిస్కషన్ పెట్టేస్తారు. 1:15 ఉంటే ఎంత, 1:50 ఉంటే ఎంత అని. సో, అప్పుడు కూడా మా టైమ్‌లో గూడా 70 కట్ ఆఫ్ అన్నారు ఫస్ట్. 1:50కే 70 అన్నారు. సో, 70 కట్ ఆఫ్ అన్నప్పుడు 30 మార్క్స్ వచ్చినోడు ప్రిపరేషన్ వదిలేసినాడు. నేను ఎలాగో క్వాలిఫై గాను కదా అని. నా ఫ్రెండే ఒకతను, అతని నేమ్ చెప్పను. అతనికి 33 మార్క్స్ వచ్చాయి. సో, నేను ఎలాగో క్వాలిఫై కాను కదా అని అతను ప్రిపరేషన్ ఆపేసాడు రిజల్ట్స్ వచ్చేంత వరకు. రిజల్ట్స్ 1 ½ మంత్ తర్వాతొచ్చాయి. కానీ అక్కడ ఫైనల్‌గా కట్ ఆఫ్ చూస్తే 18 మార్క్స్ అనుకుంటాను ప్రిలిమ్స్. సో, అతను ప్రిపరేషన్ ఆపేయడం వల్ల అతను ఆ టైం ఏదైతే కోల్పోయాడు కదా! ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది కాబట్టి వచ్చింది టైం. ఒకవేళ నెక్స్ట్ టైము 2 ½ మంత్స్ తర్వాతే మెయిన్స్ ఎగ్జామ్ పెడితే, ఇక్కడ 1 ½ మంత్ తర్వాత రిజల్ట్ వచ్చి తర్వాత 2 మంత్స్‌లో మెయిన్స్ ఎగ్జామ్ పెడితే, ఈ 1 ½ మంత్ వేస్ట్ అయినట్టే కదా! సో, మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని ఊహించుకొని మీరు 1 ½ మంత్ చదవడం వల్ల నష్టమైతే లేదు. నెక్స్ట్ టైమ్‌కైనా యూజ్ అయితది. ఒకవేళ క్వాలిఫై కాకపోయినా గాని. సో, ప్రిలిమ్స్ నెక్స్ట్ డే నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెస్ట్. థ్యాంక్ యూ గోవర్ధన్. తర్వాత నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నీ లైఫ్‌లో ఈ ర్యాంక్ రావడానికి కావాల్సినటువంటి మెయిన్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో, వన్స్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాతే నీ సీరియస్ ప్రిపరేషన్ అనేది, అంటే ఫుల్ టైమ్ ప్రిపరేషన్ అనేది క్లియర్‌గా స్టార్ట్ అయింది. నాకు తెలుసు ఆ విషయం. అయితే మెయిన్స్ ప్రిపరేషన్‌లో పర్టిక్యులర్‌గా అప్పటికి ప్రతి ఒక్కరు భయపడుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ 2023 ఏప్రిల్ ఎండింగ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా 75 మార్క్స్‌కి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాతే అందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ సీరియస్‌గా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఎందుకంటే 75 మార్క్స్ వెయిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉంది కాబట్టి, అందరూ చాలా భయపడి ద మాక్సిమం కాన్సంట్రేషన్ ఇన్ దేర్ ప్రిపరేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వడం జరిగింది. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అనేది ఫైనల్‌గా మనం అనుకున్నంత రేంజ్‌లో, మనం అనుకున్నట్టు రాకపోయినా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉంది కాబట్టి ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ప్లే చేసింది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం అనుకున్నట్టు రాకుండా బేసిక్ లెవెల్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకురావడం, అలాంటి క్వెషన్ పేపర్ ఇవ్వడం. నీ ప్రిపరేషన్‌లో నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీకి పర్టిక్యులర్‌గా ఏ రిఫరెన్సెస్ తీసుకున్నావు? సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా జరిగింది? ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిసారి క్వెషన్ పేపర్ అలాగే రాకపోవచ్చు. ఒక్కోసారి తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంకా బెటర్ ఏంటంటే యాస్ పర్ సిలబస్ ప్రతి టాపిక్ కవర్ చేసి ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కూడా. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ అంటే ఇప్పుడున్నటువంటి, అంటే నీకు ర్యాంక్ రావడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది నీ ప్రిపరేషన్‌లో ఎలా సాగింది? సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే మెయిన్స్‌లో యావరేజ్‌గా నువ్వు 125 114 2 పేపర్‌లని అబోవ్ యావరేజ్ స్కోర్స్ చేసావు. నీకు ఎందులో కూడా టాప్ స్కోర్స్ వచ్చేలేదు. కానీ ప్రతి సబ్జెక్ట్‌లో కూడా యావరేజ్‌గా 60, 60, 60 మార్కులు. ఫస్ట్ పేపర్ 124 అంటే యావరేజ్ చేస్తే 62, 62 వస్తుంది. సెకండ్ పేపర్ 114 అంటే యావరేజ్ ఎంత వస్తుంది? 57, 57 వస్తుంది. అంటే యావరేజ్‌గా నువ్వు ఏంటంటే మాక్సిమం ప్రతి సబ్జెక్ట్‌లో టాపర్, అంటే 70 నువ్వు సైన్స్ అండ్ ఏపీ హిస్టరీలో 70 కొట్టలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో 70 కొట్టలేదు. అయినా సరే యావరేజ్ నీ స్కోర్ అనేది 238 ఉందంటే యావరేజ్ 60కి వచ్చింది. నీ ప్రిపరేషన్‌లో 4 సబ్జెక్టులనికి నువ్వు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చావు? కొంతమంది ప్రిపరేషన్‌లో ఏంటంటే నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ కష్టం కాబట్టి మాత్రమే ప్రిపేర్ అవుతాను. లేదంటే నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ కష్టం కాబట్టి మిగతా సబ్జెక్టులో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటానని డిఫరెంట్ స్ట్రాటజీస్ పెట్టుకుంటారు. అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి జనరల్‌గా. అయితే నేను మొదటి నుంచి వీళ్ళకి చెప్పిందేంటంటే, యావరేజ్ మనకెప్పుడు ర్యాంక్ ప్రతి టాపిక్‌లో, ప్రతి సబ్జెక్ట్‌లో ర్యాంక్ వచ్చేయవలసిన అవసరం లేదు. 60, 65 మార్కులు ప్రతి దాంట్లో మీరు స్కోర్ చేయగలిగితే, మీకు సబ్ రిజిస్ట్రార్ అండ్ మున్సిపల్ కమిషనర్ రేంజ్ పోస్ట్ మీకొస్తుందని అప్పట్లో మనం మాట్లాడుకునేవాళ్ళం. స్టూడెంట్స్‌తో కూడా మనం మాట్లాడేవాళ్ళం. అయితే నీకు నీ ప్రిపరేషన్‌లో పర్టిక్యులర్‌గా మెయిన్స్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌లో ఫస్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ అనేది ఎలా సాగింది? అసలు నువ్వు ఏ కంటెంట్ నువ్వు తీసుకున్నావు? ఎలాంటి రిఫరెన్సెస్ తీసుకున్నావు? అనేది ఇది చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. హ్మ్. ఓకే సార్. ఇక్కడ సార్ చెప్పినట్టు ప్రతి సబ్జెక్ట్‌లో మనకి పీహెచ్‌డీ ఏమి అవసరం లేదు. బేసిక్‌గా యావరేజ్‌గా చదివేస్తే చాలు. సో, మా టైంలో గూడా ఏపీ హిస్టరీకైతే యూనివర్సిటీ బుక్స్ ఎంఏ, పీహెచ్‌డీ, నాగార్జున యూనివర్సిటీ అనుకుంటా పెద్ద పెద్ద బుక్స్ తీసుకొని చదివేవాళ్ళు. మనకిక్కడ 75-75 అవసరం లేదు. ఎవరికీ రావు. ఆ యూనివర్సిటీ బుక్స్ చదివినా 75-75 రావు. సో, వాడు ఎగ్జామినర్ ఎలా ఇస్తాడంటే 30 ఈజీ, ఇంకో 20 హార్డ్, ఇంకో మిగతా మీడియం అలా ఇస్తాడు. సో, మనకి యావరేజ్‌గా ప్రతి సబ్జెక్ట్ 60-65 మధ్యలో వచ్చినా చాలు. సో, ఇక్కడ నేను ఆ మెయిన్స్ టైమ్‌లో
మెయిన్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను ముందే కంప్లీట్ చేశాను. ఆల్‌మోస్ట్ 5 ఆర్ 6 రిఫరెన్స్ బుక్స్ అనేది తీసుకొని చదివాను. కానీ ఆ టైంలోనే ధ్రువ సార్‌తో అడిగాను. అదే సార్ అప్పుడే స్టార్ట్ చేశాడు సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్. సో, మేము డైలీ డిస్కస్ చేసేవాళ్ళం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే ఎగ్జామ్‌కి ఏం చదవాలో కాదు, ఏం చదవకూడదో తెలియాలి. ఇప్పుడు మనం మార్కెట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ టైంలో ఎన్ని బుక్స్ రిలీజ్ అయినాయో తెలుసు. కలర్‌ఫుల్‌గా రిలీజ్ అయినాయి. అందులో ఎంత డంప్ ఉందో కూడా తెలుసు. అదంతా చదివి టైం వేస్ట్ తప్ప ఏం యూజ్ లేదు. సో, ధ్రువ సారు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నైట్ 11కి ఒక 10 బుక్స్ పెట్టి, ఈ 10 బుక్స్‌లో మెయిన్ పాయింట్స్ అనేది ఒక మెటీరియల్ రెడీ చేస్తున్నానని చెప్పి నా ఒపీనియన్ అడిగాడు. నాకు మెయిన్‌గా నాకున్న బ్యాడ్ హాబిట్ ఏందంటే నేను నోట్స్ రాయను. నాకు నోట్స్ రాసే అలవాట్లేదు. వీడియోస్ చూసే అలవాట్లేదు. అంటే అది మెయిన్ యాక్చువల్‌గా ఇది ఉండకూడదు కాంపిటీటివ్ ఫీల్డ్‌లో నోట్స్ అనేది షార్ట్ నోట్స్ అనేది రెడీ చేసుకోవాలి. సో, నేను సార్‌ని ఏమడిగానంటే, "సార్ నేను ఈ బుక్స్ మీకు చెప్తాను. ఒక 10 బుక్స్. నేను బేసికల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యాను. ఇంగ్లీష్ మీడియం బుక్సే. సారు మెయిన్‌గా తెలుగు మీడియం క్యాండిడేట్స్ కోసం స్పెషల్‌గా ఒక మెటీరియల్ అనేది రెడీ చేశారు. అది ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అప్పుడే రిలీజ్ చేద్దాం అనుకున్నారు గానీ, ఫస్ట్ బ్యాచ్‌లో మాకొక్కటే కావాలి సార్. ఆ స్కోర్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ మాకే కావాలి. బయటికి సర్క్యులేట్ అయితే అందరికొస్తాయి మార్క్స్. కానీ సార్‌ని రిలీజ్ చేయొద్దని చెప్పి మా బ్యాచ్‌కొకటే అది సెపరేట్‌గా పీడీఎఫ్ చేసుకున్నాం. సో, ఒక 10 బుక్స్ నుంచి సార్ బేసికల్లీ కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్. సో, మాకంటే సార్‌కి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా తెలుసు. కెమిస్ట్రీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్విరాన్మెంట్‌లో టాపిక్‌లో ఆహ్, ఆహ్, ఓషన్ అసిడిఫికేషన్, యాసిడ్ రైన్, ఓజోన్ లేయర్ ఆ ఒక్కొక్క టాపిక్ మీద 8 వీడియోస్ చేశాడు. ఈచ్‌ది 1 అవర్. అది జస్ట్ 1 టాపిక్ కోసం 8 వీడియోస్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇన్ డెప్త్‌గా అంటే ఎగ్జామినర్ ఏ విధంగా ఇచ్చినా దాన్ని స్కోర్ చేసేలాగా రెడీ చేశారు. సో, నేను నోట్స్ రాయను కాబట్టి ఆ ఎఫర్ట్ మాత్రం సార్ మీద తోసేసాను. సార్ మీరు రెడీ చేయండి. నేను ఎగ్జామ్ ముందు ఆ క్విక్ రివిజన్ నేను చేసేసుకుంటాను అని సార్ కూడా ఓకే అన్నాడు. సో, అట్లా ఈచ్ టాపిక్‌కి ఇప్పుడు సపోజ్ ఇస్రో టాపిక్‌కి ఒక 150 పేజెస్, డీఆర్‌డీఓ ఒక 50 పేజెస్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఒక 30 పేజెస్, న్యూక్లియర్ ఎనర్జీ 40 పేజెస్. సో, ఇప్పటికి గుర్తున్నాయి. సార్ రెడీ చేసి అది ప్యూర్ తెలుగు మీడియంలో ఉండేది. ఆ సార్ అప్పుడు ఇంగ్లీష్‌లో రెడీ చేయలేదు. సో, నాకప్పుడు కష్టంగా ఉన్నా గాని సార్‌ని అడిగి దాన్ని ట్రాన్స్‌లేట్ చేపించుకొని ఇంగ్లీష్‌లో ఆహ్, మెయిన్‌గా నాకు సైన్స్ అండ్ టెక్నాలజీలోనే ఎక్కువొచ్చాయి. ఎకనామీ 55 వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ 61 వచ్చాయనుకుంటా. సో, ఇక్కడ ఇంకొకటి స్టాటిక్ ఇస్తాడా? కరెంట్ అఫైర్స్ ఇస్తాడా? అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్‌గా కరెంట్ అఫైర్స్ మీద కాన్సంట్రేట్ చేశాడు. ఏ సబ్జెక్ట్ అయినా గాని. సో, మెయిన్స్‌లో స్టాటిక్ ఇస్తాడా? కరెంట్ అఫైర్స్ ఇస్తాడా? అని ఎవ్వరికీ తెలీదు. కానీ మేము డిస్కషన్ చేసి ప్రీవియస్ పేపర్స్ చూసి ఏ గవర్నమెంట్‌లో ఎలా ఉంటాయి పేపర్స్, ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే ఒక స్ట్రాటజీ, ఆఫ్‌లైన్ ఎగ్జామ్ అయితే ఒక స్ట్రాటజీ. ఇదే మెయిన్స్ ఎగ్జామ్ ఆన్‌లైన్ జరిగింటే ఒకలాగుండేది పేపర్. ఎందుకంటే ప్రీవియస్ ఆన్‌లైన్ పేపర్స్ చూస్తే అన్నీ ఒకే ట్రెండ్‌లో నడిచుంటాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ మీరు చూస్తే ప్రతి పేపర్ ఒకేలాగుంటది. కరెంట్ అఫైర్స్ అయితే ఒకే వెబ్‌సైట్ నుంచి ఇస్తాడు. ఆప్టిట్యూడ్ ఒకే వెబ్‌సైట్ ఇస్తాడు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. ఏపీ హిస్టరీ ఒకే వెబ్‌సైట్ నుంచి ఇస్తాడు. యాక్చువల్‌గా ఏపీ హిస్టరీకి కూడా వాడు వెబ్‌సైట్ అజిత్ కా అమృత్‌సవ్ అని అప్పుడు 2022 వందే మాతరం 150 ఇయర్స్ అయిందని సో, ఏపీ హిస్టరీ ఆ వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసి అందులో నుంచి ఇచ్చేవాడు. సో, అది కూడా డిస్కస్ చేసాం సార్‌కి. కానీ ఎప్పుడైతే ఆఫ్‌లైన్ ఎగ్జామ్ అనేది డిసైడ్ అయిందో, సో మా స్ట్రాటజీ అనేది మార్చాం. ఓన్లీ స్టాటిక్ ఎక్కువ కాన్సంట్రేట్ చేసాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దాదాపుగా ఒక 600 పేజెస్ స్టాటిక్ నోట్స్ అనేది సార్ రెడీ చేసి నాకిచ్చాడు. కరెంట్ అఫైర్స్ ఓన్లీ ఎగ్జామ్ ముందు మాత్రమే నేనైతే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే దృష్టి ఐఏఎస్, ఇన్‌సైట్స్ ఐఏఎస్ అని ఇలా 4, 5 ఎపిసోడ్స్ అనేవి ఫాలో అయ్యాను. అవి సార్‌కి చెప్తే, ఇది నువ్వే కాదు తెలుగు మీడియం వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి అని సార్ దాన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి ప్రతి మంత్ దృష్టి ఐఏఎస్‌వి తెలుగులోకి కన్వర్ట్ చేసి పెట్టారు. కానీ కానీ స్టాటిక్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసాం కాబట్టి ఎగ్జామ్‌లో కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే మొత్తం బేసిక్సే ఇచ్చాడు. స్టాటిక్ నుండే వచ్చాడు. చాలా ఈజీగా ఇచ్చాడు. అందుకే 61 మార్క్స్ వచ్చాయి నాకు. ఇది మెయిన్‌గా సార్ మెటీరియల్ అయితే చాలా యూజ్ అయింది. నెక్స్ట్ ఏపీ హిస్టరీ విషయానికొస్తే ఆహ్, జనరల్‌గా ఏపీ హిస్టరీకి అందరూ బీఎస్ఎల్ హనుమంతరావు చదువుతారు. ఆహ్, నెక్స్ట్ రఘునాథరావు చదువుతారు. ఇలా 3, 4 బుక్స్ అనేవి స్టాండర్డ్ రిసోర్సెస్ ఉన్నాయి. అందరికీ తెలుసు. ఇవి నోటిఫికేషన్ లైన్ టైమ్‌లో మనం ఎంతసేపైనా చదవచ్చు. రోజు 10 అవర్స్ ఏపీ హిస్టరీ చదువుతాం. ఇప్పుడు చదివే కెపాసిటీ ఉంది. బీఎస్ఎల్ హనుమంతరావు రోజంతా చదువుతాం. కానీ ఎగ్జామ్ ముందు చదవగలమా? ఆ 10 డేస్ ముందు దాన్ని రివైజ్ చేయగలమా? చేయలేం. దానికంటూ మనకి క్విక్ రివిజన్ నోట్స్ అనేది కావాలి. అది నాకు ఏపీ హిస్టరీకి సార్ ఇచ్చాడు ముందు. సారు ఈచ్ టాపిక్‌కి అన్ని బుక్స్ రిఫర్ చేసి ఏదైతే పాయింట్స్ మిక్స్ ఉంటాయో అవన్నీ సెపరేట్ చేసి, ఏవైతే అవసరమో ఈచ్ చాప్టర్‌కి సెపరేట్ ఏపీ హిస్టరీ నోట్స్ రెడీ చేసి మాకిచ్చాడు. అది చాలా యూజ్ అయింది. సార్ నుంచి మెయిన్స్‌కి నేను బాగా యూజ్ చేసిన మెటీరియల్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ. ఈ 2 బాగా యూజ్ చేశాను. సార్ కూడా ఈ 2 మీదే కాన్సంట్రేట్ చేశాడు. సో, కాబట్టి నాకు ఈ 2 సబ్జెక్ట్స్‌లో స్కోర్ బాగా వచ్చింది.
గోవర్ధన్, చెప్పండి సార్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఏపీ హిస్టరీ పర్టికులర్గా నేను ఇచ్చినటువంటి కంటెంట్ నీకు ఉపయోగపడింది అండ్ నీకున్నటువంటి పర్సనల్ ప్రిపరేషన్ కూడా యూజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఏపీ ఎకానమీ ఏపీ ఎకానమీకి అప్పట్లో మనకి తక్కువ టైం ఉండేది. సిలబస్ ఏమో బుక్స్ అనేవి చాలా 400 to 500 పేజెస్ ఉండేవి. ఆ టైంలో మనకి రివిజన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి టైంలో ఏపీ ఎకానమీకి నువ్వేం చేసావు? పర్టికులర్గా ఏపీ ఎకానమీకి బయట రెఫరెన్సెస్ ఏమైనా చూసావా? ఓన్లీ బడ్జెట్ అండ్ సర్వే మాత్రమే చూసావు. చాలామంది ఏంటంటే డంప్ చదవాలి, ఎక్కువ చదవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏపీ ఎకానమీ బాగా స్టాటిక్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ చదువుతారు, చాలా ఎక్కువ నెంబర్స్ చదువుతారు, చాలా ఎక్కువ కంటెంట్ చదువుతారు. ఎందుకంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ పర్టికులర్గా 75 మార్క్స్ ఎకానమీ అంటే అందులో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఏపీ ఎకానమీ వస్తాయని అందరూ అనుకునేవారు. అనుకొని యాక్చువల్గా ఎగ్జామ్కి వెళ్ళారు. దురదృష్టవశాత్తు ఏపీ ఎకానమీ నుంచి కేవలం 18 క్వశ్చన్లు ఇచ్చాడు. ఆ 18 క్వశ్చన్లు కూడా డైరెక్ట్లీ ఫ్రమ్ ఏపీ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అండ్ రీసెంట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాలసీస్ మీదే 100% క్వశ్చన్. 18 క్వశ్చన్లు కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే వచ్చాయి. అయితే ఏపీ ఎకానమీకి ఏం చదివావు? నీ ప్రిపరేషన్లో ఏపీ ఎకానమీకి ఏ కంటెంట్ చూసావు? మెయిన్గా ఫ్రెషర్స్కి ఏపీ ఎకనామీ గురించి చెప్పాలి. మీరు ఒక ట్రాప్లో పడకండి. ఏపీ ఎకనామిక్ సర్వే బడ్జెట్, ఇప్పుడు వచ్చే సర్వే బడ్జెట్ అవసరం లేదు. ఎగ్జామ్ టైంలో ఆ ముందు ఇయర్ ఏవైతే సర్వే బడ్జెట్ ఉన్నాయో అవి మాత్రమే అడుగుతాడు. సో మీరు ఇప్పటి నుంచే సర్వేలు బడ్జెట్లు చదువుకుంటూ పోతే ఎవ్రీ ఇయర్ 400 పేజెస్ సర్వే ఉంటుంది. ఆ డేటా మొత్తం గుర్తుపెట్టి ఎవరు రోబో కూడా గుర్తుపెట్టుకోలేదు, అలా ఉంటుంది పరిస్థితి. సో అది ఇప్పుడైతే చదువుతారు, కానీ ఎగ్జామ్ ముందు అదంతా చదవాలంటే చాలా చాలా కష్టం. సో ఎగ్జామ్ ముందు చాలా వచ్చాయి. అప్పుడు 1.5 మంత్‌లో అది గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి ఇండస్ట్రియల్ పాలిసీస్ ఒక 10 ఇండస్ట్రీస్ గురించి పాలిసీస్ రిలీజ్ చేశారు. వైట్ పేపర్స్ వచ్చాయి, బడ్జెట్ వచ్చింది, సర్వే వచ్చింది. ఇంకోటి స్వర్ణాంధ్ర 2047 అని, అదైతే దాదాపు 300, 400 పేజెస్ వచ్చింది. మనం రిమైనింగ్ సబ్జెక్ట్స్ చదవాలా, ఏపీ ఎకనామీ చదవాలని చాలా డైలమాలో ఉంటారు. నెక్స్ట్ 75 మార్క్స్‌కి మాక్సిమం ఇస్తే ఏపీ ఎకనామీ 25-30 వస్తాయి. సో మనం ఏపీ ఎకనామీని ఎగ్జామ్ ముందు చదివితే సరిపోతుంది. అది సర్వే బడ్జెట్ ప్లస్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా ఏమైతే వస్తాయో ఇండస్ట్రియల్ పాలిసీస్ అవన్నీ మీరు ఒకసారి చదివి పెట్టండి. తర్వాత ఎగ్జామ్ లాస్ట్ 10 డేస్ ముందు అవన్నీ రివైజ్ చేయలేము. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 గాని అది ఎవరు మొత్తం చదివిండరు. నేను కూడా చదవలేదు. కానీ అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకునే టైం ఉంటుందా? ఉండదు. సో ఆ టైంలో ఏం చేశానంటే సార్‌కి చెప్పాను. సార్ నాకు అదే 1 మంత్ ముందు వచ్చిందనుకుంటా 2047 గాని, ఇండస్ట్రియల్ పాలిసీస్ గాని. సార్ నాకు ఇంత చదివే ఓపిక లేదు. మీరు చదివేసి ఆ షార్ట్ నోట్స్ ఏదో నాకు పడేస్తే నేను చదువుకుంటానన్నారు. సో సారు ఆ పాలిసీస్ మొత్తం కలిపి ఒక 20 పేజెస్ ఏమో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే ఏముంటాయో, ఇప్పుడు జనరల్‌గా పాయింట్స్ అయితే చదువుతాం. కానీ ఈ ఫ్యాక్చువల్ డేటా అనేది అన్నీ వెతుక్కొని రాసుకునే అంత ఓపిక మనకుండదు. ఆ టైం కూడా ఉండదు. సో సార్‌కి చెప్తే అది మొత్తం షార్ట్ నోట్స్ లాగా 20 పేజెస్ రెడీ చేసి నాకిచ్చి, ఆ ఫ్యాక్ట్స్ ఎగ్జామ్‌కెళ్ళే ముందు కూడా, ముందు రోజు నైట్ ఏ విధంగా జరిగిందో ఎగ్జామ్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఎంత డిస్టర్బ్ మోడ్‌లో ఉన్నామో. కానీ ఆ రోజు నైట్ నేను సార్ నోట్స్ ఓపెన్ చేసి ఆ ఫ్యాక్ట్స్ ఒకటి బై హార్ట్ చేశాను. ఆ ఎగ్జామ్ ముందు మధ్యాహ్నం కూడా ఆఫ్టర్‌నూన్ బై లక్, అది లక్ అనాలో ఏమనాలో తెలీదు గానీ ఆ 18 క్వెషన్స్ ఆ 20 పేజెస్ నుంచి వచ్చాయి. అది ప్యూర్ ఫ్యాక్ట్స్ వచ్చాయి ఏపీ ఎకనామీ. సో అది ప్యూర్ లక్కే అనుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో సార్ మెటీరియల్ దొరకడం, సార్ మెటీరియల్ రెడీ చేయడం ఇంపాసిబుల్. సో మా కోసం ఆ రోజు ఏపీ ఎకనామీ సార్ రెడీ చేశాడు కాబట్టి నాకు ఏపీ ఎకనామీలోనే ఎక్కువ వచ్చాయి. ఇండియన్ ఎకనామీ తక్కువ వచ్చాయి యాక్చువల్లీ మార్క్స్. సార్ కూడా ఇండియన్ ఎకనామీ మీద కాన్సంట్రేట్ చేయలేదు ఆ టైంలో. సో ఇప్పుడు నేను ఇండియన్ ఎకనామీ కూడా సారే ఇచ్చాడని అబద్ధం చెప్పొచ్చు. కానీ అలా చెప్పకూడదు. జెన్యూన్‌గానే ఉండాలి కాబట్టి చెప్తున్నాను. సార్ అయితే ఇండియన్ ఎకనామీ ఆ టైంలో కాన్సంట్రేట్ చేయలేదు. ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకనామీ వీటి మీద ఎక్కువ కరెంట్ అఫైర్స్ కాన్సంట్రేట్ చేశారు. సో ఏపీ ఎకనామీ నాకు ఆల్మోస్ట్ ఎన్ని బిట్స్ ఔట్ ఆఫ్ మొత్తం 100% ఒక్క నెగెటివ్ మార్క్ కూడా పోలేదు. ఎందుకంటే ఆ టైంలో షార్ట్ నోట్స్ అనేది బాగా యూజ్ అయ్యింది. ఇండియన్ ఎకనామీ యాక్చువల్‌గా నేను అది తెలుగు టర్మినాలజీ మనకు అంత అర్థం కాదు కాబట్టి నేను ఇండియన్ ఎకనామీకి చాలా సోర్సెస్ రిఫర్ చేశాను. నార్త్ ఇండియా వాళ్ళది మృణాల్ నోట్స్ అని ఉంటది. అది ఒక 1000 పేజెస్ ఉంటది. సో ఆ మృణాల్ నోట్స్ మొత్తం చదివాను. రమేష్ సింగ్ చదివాను. నెక్స్ట్ వివేక్ సింగ్ అని 500 ఎంసీక్యూస్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎవరైతే ఆ 500 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేశారో ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్‌లో అవే ఇప్పటికి ఉంటాయి. మీకు కావాలంటే చెప్తాను. టెలిగ్రామ్‌లో వివేక్ సింగ్ ఎకనామీ బై వివేక్ సింగ్ అని ఉంటది. అందులో ఎవ్రీ ఇయర్ సార్ ఎంసీక్యూస్ 500 ఎంసీక్యూస్ పెడతారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బాగా యుటిలైజ్ చేసుకోండి. ఇండియన్ ఎకనామీ బాగా స్కోర్ చేయొచ్చు.
నేను ధృవ సార్‌కి ఆ రోజు గూడా ఎగ్జామ్ తర్వాత చెప్పాను. సార్ మీరు ఇండియన్ ఎకనామీ కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సార్ ఎంత టైం తీసుకొని, ఎంత ఎఫర్ట్ పెట్టి అంత బ్యూటిఫుల్ మెటీరియల్ రెడీ చేశారో, ఎకనామీ గూడా మీరు రెడీ చేసుంటే నాకు ఇంకో 5 మార్క్స్ ఎక్కువ వచ్చేవి సార్ అని చెప్పాను. సార్ ఏమన్నారంటే అప్పుడు టైము కన్‌స్ట్రెయింట్స్ వల్ల చేయలేకపోయాను. కానీ నెక్స్ట్ నోటిఫికేషన్‌కి మాత్రం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా రెడీ చేశాను, ఏపీ హిస్టరీ ఎలా రెడీ చేశానో, ఇండియన్ ఎకనామీ అంతకంటే అద్భుతంగా కంటెంట్ రెడీ చేస్తాను. సో నెక్స్ట్ బ్యాచ్ కోసం రెడీ చేస్తున్నా అని చెప్పారు. ఇది సార్ నా ఏపీ ఎకనామీ గురించి. ఓకే. తర్వాత ఇండియన్ పాలిటీ ఏంటి? వాట్ ఈస్ మీ యువర్ ప్రిపరేషన్? ఇండియన్ పాలిటీ మీద నీ ప్రిపరేషన్ ఏం చదివావు? కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఎన్ని రిఫరెన్సెస్ చదివావు? కరెంట్ అఫైర్స్ ఇండియన్ యొక్క పా పాత్ర ఏంటి ఇన్ ఇండియన్ పాలిటీలో? ఇండియన్ పాలిటీకి ఉన్న అడ్వాంటేజ్ ఏందంటే, మనకి సింగిల్ బుక్ ఉంది 'లక్ష్మీకాంత్' అందరికీ తెలుసు. అదొక్క బుక్ చదివితే చాలు. కానీ కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ 'లక్ష్మీకాంత్‌లో' దొరకవు. అది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ అడగడు కాబట్టి 'లక్ష్మీకాంత్' బుక్‌లో దొరకవు. సో, దానికోసం నేను తెలుగు బుక్ ఏదో ఒకటి అయితే తెలుగు బుక్ అయితే తీసుకోవాలి. అది కృష్ణారెడ్డి అయినా గాని, వేరేదైనా గాని. నేనైతే అప్పుడు అవైలబిలిటీ కృష్ణారెడ్డి బుక్ ఉండింది కాబట్టి, అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైనా ఉన్నాయని నోట్ చేసుకొని, సో, 'లక్ష్మీకాంత్' ప్లస్ కృష్ణారెడ్డి చదివాను. ఇంకోటి అప్పుడు ఒక ట్రెండ్ నడిచింది. పాలిటీ మొత్తం కరెంట్ అఫైర్స్ ఇస్తాడు. కరెంట్ అఫైర్స్ మీదే ఫోకస్ జేయాలి. న్యూస్ పేపర్‌లో ఏ పాలిటీ ఆర్టికల్ ఉందో అంతా నోట్ జేసుకునేవాళ్ళు. యాక్చువల్‌గా అవసరం లేదు. పాలిటీ గూడా మాక్సిమం 90% స్టాటిక్కే అడుగుతారు. మీరు కరెంట్ అఫైర్స్ అనే ట్రాప్‌లో పడకండి. కరెంట్ అఫైర్స్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకనామీ ఒక 30%, ఏపీ ఎకనామీ అయితే 100% కరెంట్ అఫైర్సే అడుగుతాడు. ఎందుకంటే మనకి అవైలబిలిటీగా రెడీగా ఉండే మెటీరియల్ ఏపీ ఎకనామిక్ సర్వే, బడ్జెట్, పాలిసీస్ అవన్నీ కరెంట్ అఫైర్సే కాబట్టి అవి అడుగుతాడు. కానీ పాలిటీకొచ్చేసరికి మనకి రెడీగా అవైలబిలిటీ మెటీరియల్ ఉంది. 'లక్ష్మీకాంత్', 'కృష్ణారెడ్డి' ఈ 2 చదివితే చాలు మీకు స్కోర్ వచ్చేస్తది 75కి 60. కరెంట్ అఫైర్స్ నాకు తెలిసి ఎట్టి పరిస్థితిలో ఇవ్వడు పాలిటీ. సో, ఆ ట్రాప్‌లో పడకండి. కరెంట్ అఫైర్స్ చూసుకోండి. అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి చూసుకోండి గానీ, ఎక్కువ స్టాటిక్ మీద, బేసిక్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. అప్పుడు ఆ టైంలో ధృవ సార్ గూడా చెప్పాడు. పాలిటీకి యాక్చువల్లీ కృష్ణారెడ్డి బుక్ రిఫర్ చేసింది గూడా సారే నాకు జెప్పాడు. ఇది అంటే ఎక్కువ డంపు లేకుండా ఫ్యాక్ట్స్ మంచిగున్నాయని జెప్తే తెలుగు మీడియంలో ఆ బుక్ తీసుకున్నాను. ఇంకొకటి మనం ఇంగ్లీష్ మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చాము. మేము తెలుగు చదవలేము. ఏపీ హిస్టరీ గూడా ఇంగ్లీష్‌లోనే చదువుతామంటే మనం కాంపిటీటివ్ ఫీల్డ్ నుంచి ఔట్ అవ్వాల్సిందే. సో, తప్పదు తెలుగు మీడియం చదవాల్సిందే. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు గూడా ఇంగ్లీష్ బుక్స్ రిఫర్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంతకుముందులాగా పరిస్థితి లేదు. ఒక 10, 15 ఇయర్స్ ముందంటే ఓన్లీ తెలుగు అకాడమీ నుంచి, తెలుగు మీడియం బుక్స్ నుంచి ఇచ్చేవాళ్ళు. సో, ఇప్పుడు అలా పరిస్థితి లేదు. వాళ్ళు ఏ వెబ్‌సైట్ నుంచైనా ఫాలో కావచ్చు. అవి ఇంగ్లీష్ వెబ్‌సైట్సే ఉంటాయి. ఇప్పుడు ఏపీ ఎకనామీకి సర్వే ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. తెలుగులో ఉండదు. కానీ మనకి ఇక్కడ ధృవ సార్ అనే కాదు, వేరే మీకు ఇష్టమైన మెంటార్ ఎవరైనా గాని తెలుగులో రెడీ చేస్తే ఆ సర్వే అనేది తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి ఇస్తే చదవండి. కానీ ఎక్కువ డంప్ అనేది చేసే మెటీరియల్స్ ఇప్పుడు మార్కెట్‌లో ఏపీ ఎకనామిక్ సర్వే బుక్ అని రిలీజ్ చేస్తాడు. కానీ అందులో సర్వే తప్ప మిగతాది ఏదో కంటెంట్ ఉంటది. ఓల్డ్ డేటా ఉంటది. 2014 సన్‌రైజ్ స్టేట్ అని ఏవేవో ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. అమరావతి ఫార్మ్ అయినప్పుడు ఆ వేస్ట్ కంటెంట్ అంతా మనకు అవసరం లేదు. ప్రెజెంట్ ఈ సర్వే రిలీజ్ చేసినప్పుడు బడ్జెట్ రిలీజ్ చేసి ఇప్పుడు ఇంకా ఇంతకుముందంటే 75 మార్క్స్ ఇండియన్ ఎకనామీ, 75 మార్క్స్ ఏపీ ఎకనామీ ఉండేది. ఆ టైంలో ఏపీ ఎకనామీ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు అక్కడిచ్చే 25 మార్క్స్ కోసం మనం ఏపీ ఎకనామీ మీద అంత కాన్సంట్రేట్ పెట్టాల్సిన అవసరం లేదు. సర్వే, బడ్జెట్, పాలిసీస్ అఫీషియల్‌గా ఏవైనా ఆ టైంలో వైట్ పేపర్స్ ఏమైనా రిలీజ్ చేస్తే చాలు. ఎలాగో మనకి ధృవ సార్ అవైలబిలిటీగా ఉంటారు కాబట్టి ఎనీ టైమ్. సో, సార్ ఇచ్చిన మెటీరియల్ ఏపీ ఎకనామీ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే సర్వే, బడ్జెట్ చదివేస్తారు. సో, తెలుగు మీడియం వాళ్ళకి సార్ ఇచ్చిన మెటీరియల్ సరిపోతుంది. సో, అదే అండి. తర్వాత గోవర్ధన్, చెప్పండి సార్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంత వాస్ట్ సిలబస్ ఉంది కదా! గతంలో ఆ! నువ్విప్పుడు ఆఫ్‌కోర్స్ మీకు సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా, టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చినా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్టిక్యులర్‌గా ఏ టాపిక్స్ నీకు ఇబ్బందికరంగా అనిపించాయి? జనరల్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం 5 చాప్టర్‌లున్నాయి. 5, 15, 75 మార్కులొస్తాయనే ఎక్స్‌పెక్టేషన్‌తో మనం ముందెళ్ళాం. గుర్తుందా మనకి? యెస్ సార్. యెస్ సార్. గుర్తుంది. అది డిస్కస్ చేసాం. ఆ! 15, 15 ఒస్తాయి. ఇక్కడ 30 ఒస్తాయి. అక్కడ 15 మూల 45 మార్కులొస్తాయి. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంటెంట్ ఎక్కువుంది కాబట్టి ఇంచుమించు అవి 40, ఇవి 35 వరకు ఇవ్వచ్చు. ఈక్వల్‌గా ఇవ్వచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఎళ్ళాం. కానీ చివరికి సైన్స్ అండ్ టెక్నాలజీ మొదటి 2 చాప్టర్‌ల నుంచి ఒక 10 క్వెషన్‌లిచ్చి మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ ద క్వెషన్స్ అంతా ఎన్విరాన్మెంట్ ఇచ్చారు. ఎన్విరాన్మెంట్‌లో పర్టిక్యులర్‌గా పొల్యూషన్ గాని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాని, తర్వాత ఇలాంటి టాపిక్స్ మీద ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ క్వెషన్స్. తర్వాత ఆ టైప్ అంటే పర్టిక్యులర్‌గా ఎన్విరాన్మెంట్‌ని ఎక్కువగా టచ్ చేయడం జరిగింది.
ఈ ఇప్పుడు నీ ప్రిపరేషన్ పర్టిక్యులర్‌గా ఈ బయోడైవర్సిటీ గానీ, లేకపోతే ఎకాలజీ గానీ, అట్ ద సేమ్ టైమ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇవన్నీ ఆహ్, చదవడానికేంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. వాటికి తర్వాతేంటంటే, ఇప్పుడు నేనిచ్చినటువంటి వీడియోస్ పర్టిక్యులర్‌గా నువ్వు ఎన్ని సార్లు చూసుండొచ్చు. ఇది ఒక్కసారి స్టూడెంట్స్‌కి నువ్వు చెప్పాలి. ఎందుకంటే, చాలామంది నేనిన్ని వీడియోస్ ఇంత కష్టపడి ఒక్కొక్క వీడియో జేయడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు పట్టేది నాకు. ఒక జియో స్టేషనరీ ఆర్బిట్‌ని తీసుకొని దాంట్లో అసలు స్టూడెంట్‌కి చూపించడానికి ఎక్కడెక్కడి నుంచో ఏంటది ఏంటది 3 వీడియోస్ అన్నిటిని సేకరించుకొని వాటిని మధ్యలో పెట్టి జియో స్టేషనరీ ఆర్బిట్ ఇలా ఉంటది. శాటిలైట్ ఇలా ఉంటది. అది ఇలా ఉంటది. ఇది ఇలా ఉంటదని నేను అంత ఉత్సాహంతో అంత కష్టపడి చెప్తే కొంతమంది వీడియోలు చూడడానికి ఎందుకు మరి అంటే ఏంటంటే చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేశారు. చాలా అంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసి లాస్ట్ మినిట్‌లో పీఐబీ రిలేటెడ్ కంటెంట్ మీద ఎక్కువ కవర్ చేసి, నేను అప్పటికి చాలా సార్లు లైవ్‌లో చెప్పాను. బిఫోర్ లైవ్‌లో మనకి ఎగ్జామ్ ముందు పెట్టినటువంటి 45 డేస్ లైవ్‌లో నేల విడిచి సాము చేయొద్దు. బేసిక్ వదిలేసి బయటికెళ్ళొద్దు. కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే గానీ, కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో బేసిక్స్ బలంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. నీకు సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ యాస్ ఏ ర్యాంకర్‌గా అవి నువ్వు జనరల్‌గా ఏంటంటే వీడియోస్ వినడం, తర్వాత నోట్స్ రాయడం నీకు మహా బద్ధకం నాకు తెలుసు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ మాత్రం నువ్వు చాలా సార్లు విన్నావు నాకది తెలుసు. ఆ విషయం స్టూడెంట్స్‌కి ఒకసారి చెప్పు. ఎందుకంటే ఇప్పుడొచ్చినటువంటి కొత్త వాళ్ళు కూడా నేను వీడియో చూడమంటే అదొక బద్ధకంగా చూస్తున్నారు. అంటే వీడియో లెంత్ 40 మినిట్స్ ఉంటుంది. బేసిక్సే 215 వీడియోలున్నాయి. ఎప్పుడవుతాయి అనేటటువంటి ఒక ఓపిక లేదు ఎవరికిను. అంటే ఇంత కష్టపడి నేను జేస్తే, ఇంత కష్టపడి దాని కోసం కంటెంట్ తీసుకొని, రేయింబగళ్ళు కష్టపడి నేను సైన్స్ అండ్ టెక్నాలజీ జేస్తే, కొంతమంది సరిగ్గా కోర్స్ కొనుక్కొని కూడా డబ్బులిచ్చి కూడా వీడియోస్ చూడకుండా ఏదో ఏంటంటే పీఏబీలని, అవ్వని, ఇవ్వని నేను చదవద్దనట్లేదు. అంటే ఇక్కడ నా ఆవేదనేంటంటే అంటే ఒక స్టూడెంట్‌కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ లేకపోతే వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో స్టేషనరీ శాటిలైట్ అనేది ఆర్బిట్ అర్థం కాకపోతే వాడికి రేపు జియో స్టేషనరీ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టినటువంటి శాటిలైట్ గురించి వాడికి అర్థం కాదు. వాడేం చేస్తాడు రేపు డైరెక్ట్‌గా కరెంట్ అఫైర్స్ చదివి బట్టి పడుతున్నాడు. కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీని బట్టి పట్టినంత వెర్రితనం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ యాస్ పర్ నేను ఎంఎస్‌సి కెమిస్ట్రీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ సీఐసీ నెట్ క్వాలిఫైడ్ జేఆర్ఎఫ్ నేను. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద విపరీతమైనటువంటి ఏంటది ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిని నేను. అందుకే అంత అద్భుతంగా స్టూడెంట్‌కి ఇవ్వాలని నేను అంత కష్టపడ్డాను. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ చాలా మంది చూడలేదు. నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ చూసావా లేదా అది చెప్పు? యెస్. ఇక్కడ అదే సార్ జెప్పినట్టు నాకైతే క్లాసెస్ వినడం గాని, నోట్స్ రాయడం గాని చాలా లేజీ. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను సార్ పరిచయం గాకముందు 'శంకర్ ఐఏఎస్' బుక్, 'పీఎంఎఫ్ ఐఏఎస్' బుక్ ఇది ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళుంటే నోట్ జేసుకోండి. ఆ బుక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. 'పీఎంఎఫ్ ఐఏఎస్' ఇంకోటి 'శంకర్ ఐఏఎస్' ఈ 2 ఎన్విరాన్మెంట్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకైతే ఇస్రో వెబ్‌సైట్, డీఆర్‌డీఓ వెబ్‌సైట్, నెక్స్ట్ రవి అగ్రహారి అని అది నెక్స్ట్ తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ రిలీజ్ చేశారు ఆ టైంలో. అది ఇస్రో ఒక 100 పేజెస్, డీఆర్‌డీఓ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి చదివాను. అప్పుడంటే ఖాళీగున్నా కాబట్టి సార్ పరిచయం కాకముందు చదివేశాను అవన్నీ. కానీ ఎగ్జామ్ టైమ్‌లో ఏమైందంటే ఆ 'శంకర్ ఐఏఎస్' బుక్ అన్నీ చదివాను గానీ ఇప్పుడు సపోజ్ ఒక టాపిక్ యాసిడ్ రెయిన్ గాని, ఓజోన్ లేయర్ గురించి గాని ఆ టాపిక్ చదివినప్పుడు నేను 'శంకర్ ఐఏఎస్' బుక్ చదివినప్పుడు ఏదైనా నాకు అర్థం కాకపోతే అది బై హార్ట్ చేసేవాడిని. ఇందులో తప్పేం లేదు ఒప్పుకుంటున్నాను. సో, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుందామని ఏం లేదు. అది ఆ టైంకి ఇంక మనకి టైం సేవ్ అవ్వాలని డెఫినిషన్ ఏదో ఉంటే అది బై హార్ట్ చేసేవాడిని. కానీ అది 2 రోజుల తర్వాత అది మర్చిపోయేవాడిని. సో, సారు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, సారు చేసిన ప్రతి వీడియో నెక్స్ట్ మినిట్‌కి నాకు పెట్టేవారు. ఇలా వీడియో చేశాను చూడు. మెటీరియల్ రెడీ చేశాను బాగుందా లేదా? సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అయితే ఫస్ట్ అదే అనుకుంటా సార్ ప్రిపేర్ చేసింది. ఫస్ట్ ఆ పీడీఎఫ్ నాకు పెట్టాడు. ఇది చదువు ఇది బాగుంది ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ చేయాలా? నువ్వు ఇంగ్లీష్ మీడియం బుక్ చదువుతావు కదా! ఆ కంటెంట్ ఏమైనా ఎక్స్‌ట్రా పెట్టాలా అని చెప్పారు. సో, నాకు అది ప్యూర్ తెలుగు మీడియంలో ఉంది. యాక్చువల్లీ తెలుగు మీడియం వాళ్ళకి బ్యూటిఫుల్ మెటీరియల్ అది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏమో తెలీదు గానీ, తెలుగు మీడియం వాళ్ళైతే పక్కా చదవాల్సిన మెటీరియల్ సార్‌ది. నేను అది చదివినప్పుడు నాకు ఫస్ట్ ఏం అర్థం కాలేదు. సార్ ప్యూర్ తెలుగు యూజ్ చేశారు. సో, ఇంగ నాకు వీడియోస్ చూడడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో, సార్ యాప్‌లో యాక్సెస్ ఇవ్వండి సార్ అన్నాను. సారు నెక్స్ట్ మినిటే నువ్వు ఫీజ్ కట్టు ఇదేం అడగలేదు. డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేసారు.
సో, ఇచ్చేసిన తర్వాత ఓపెన్ చేస్తే అక్కడ ఓజోన్ లేయర్ ఆ టాపిక్ మీదే 8 వీడియోస్ ఉన్నాయి. ఈచ్‌ది 40 మినిట్స్ ఉంది. ఈ చిన్న టాపిక్ మనం శంకరేజ్ బుక్‌లో చూస్తే ఒక డెఫినిషన్‌లో ఒక 2 పేజెస్‌లో అయిపోయింది. ఇక్కడేంది 8 వీడియోస్ ఉన్నాయి. ఇవి చూడాల్సిన అవసరమా? ఎంత డంప్ చేశాడో సార్ అనుకున్నాను. కానీ ఓపెన్ చేసి వీడియో చూసిన తర్వాత ఎంత క్లారిటీ వచ్చిందంటే దాని తర్వాత నేను ఆ చాప్టర్ మళ్ళీ ఓపెన్ చేయలేదు. ఎందుకంటే అంత కాన్సెప్చువల్ క్లారిటీ. సార్ బేసికల్లీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కాబట్టి మనకంటే ఐడియా లేదు గానీ సార్‌కి చాలా చాలా సార్లు చదివింటారు. పీహెచ్‌డీ లెవెల్‌లో చదివింటారు. సో, అంత ఇన్ డెప్త్ క్లారిటీగా వీడియోస్ చేసి పెట్టాడు. ఆ వీడియోస్ చాలా సార్లు విన్నాను. నేను తర్వాత నోట్స్ కూడా రాయలేదు. ఆ వీడియోస్ విన్న తర్వాత ఆ మెటీరియల్ చూస్తే ఆహ్, జస్ట్ వన్ డేలో రివిజన్ చేసేలాగా ఉండేది. సో, ఎవరైనా ఫ్యూచర్‌లో సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ జాయిన్ అవ్వాలనుకుంటే, ఆ వీడియోస్ అన్నీ చూడండి. మల్టిపుల్ మీరేం 1 వినాల్సిన అవసరం లేదు. నేనైతే 2 వినేవాడిని. సార్ అంత స్లోగా చెప్పేవాడు. సో, మనకి టైమ్ వేస్ట్ అయితది కదా! ఒక్కొక్కటి 1 అవర్ ఉంటది. ఒక ఓజోన్ లేయర్ టాపిక్కే 8 అవర్స్ వీడియో డైలీ ఒక డేలో 8 అవర్స్ పోతే టైమ్ అంతా వేస్ట్ కదా! సో, 2 పెట్టుకొని చూసేవాడిని. అంత స్లో చెప్పేవాడు. 2 పెట్టడం వల్ల చాలా బాగా అర్థమయ్యేది. సో, ఫ్యూచర్‌లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ వీడియోస్‌ని మాత్రం చాలా బాగా యుటిలైజ్ జేసుకోండి. అప్పుడంటే సార్‌కి టైం లేకున్నా గాని అంత బ్యూటిఫుల్ మెటీరియల్ ఇచ్చాడు. ఇప్పుడింకా నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ ఇంకా టైం పడుతుంది గాబట్టి, ఈలోపు ఇంకా బెస్ట్ కంటెంట్ ఇస్తాడనే అనుకుంటున్నాను. సో, ఎందుకంటే అప్పుడు సారు ప్యూర్ స్టాటిక్కే కాన్సంట్రేట్ చేశారు. 90% ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు గానీ, అంతకుముందు ప్యూర్‌గా ఇన్ డెప్త్‌గా స్టాటిక్‌కెళ్ళిపోయాడు. పీహెచ్‌డీ లెవెల్‌లో చదివి వీడియోస్ జేశాడు. సో, ఇక్కడ నేనేం జెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా స్టాటిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాకు రాదు, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సార్ వీడియోస్ జూడండి. మళ్ళీ చదవాల్సిన అవసరం గూడా లేదు. నా ఇప్పుడెలాగో స్టాటిక్ మొత్తం కంప్లీట్ అయింది గాబట్టి, సార్ నెక్స్ట్ నోటిఫికేషన్ పడినప్పుడు కరెంట్ అఫైర్స్ మీద కాన్సంట్రేట్ ఇప్పుడు మాకైతే స్టాటిక్ ఇచ్చాడు. నెక్స్ట్ టైమ్ కరెంట్ అఫైర్స్ ఇవ్వచ్చు చెప్పలేం. మేము ఎక్కువ స్టాటిక్ కాన్సంట్రేట్ జేసినాం. బై లక్ అది ఎగ్జామ్‌లో స్టాటిక్కే ఇచ్చాడు కాబట్టి స్కోరొచ్చింది. ఒకవేళ కరెంట్ అఫైర్స్ ఇచ్చుంటే తగ్గేదేమో స్కోర్. సో, నెక్స్ట్ టైమ్‌కి సార్‌కి టైమ్ ఉంటది కాబట్టి కరెంట్ అఫైర్స్ గూడా స్ట్రెచ్ జేసి ప్రిపేర్ జేస్తాడు మెటీరియల్ 2 బ్యాలెన్స్ చేసి. నెక్స్ట్ పీఐబీ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే డైలీ 2 ఆర్ 3 టాపిక్స్ ఒస్తాయి పీఐబీలో. అట్లా మంత్లీ 60 టాపిక్స్ ఒస్తాయి. ఇయర్‌లీ ఇంకా 12 అన్ని టాపిక్స్ మనకి రివైజ్ చేసేంత ఓపిక ఉండదు, టైం ఉండదు. సో, పీఐబీని బ్లైండ్‌గా ఫాలో అవ్వద్దండి. చదవండి. ఏదైతే ఇంపార్టెంటో అదే చదవండి. సో, ఎవరో చెప్పారని పీఐబీ మొత్తం మేము బట్టి కొడతాం. అక్కడ ఏదేదో టెక్నాలజీ స్టార్టప్స్ ఇన్వెంట్ జేసుంటాయి. అవన్నీ మనకి ఎగ్జామ్‌లో అడగడు. జస్ట్ స్టార్టప్ పేరు అడుగుతాడు గానీ, అందులో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ ఎగ్జామ్‌లో అడగడు. జస్ట్ ఏ స్టార్టప్‌గా ఇది ఇన్వెంట్ చేశారని అడుగుతారు గానీ, అందులో ఉన్న టెర్మినాలజీ మనకవసరం లేదు. ఏదైతే అవసరమో ఇక్కడ మెయిన్‌గా ఈ ఎగ్జామ్‌లో టాపరు, యావరేజ్ స్టూడెంట్ అని ఏముండదు. ఎవరైతే కన్సిస్టెంట్‌గా హార్డ్ వర్క్‌గా ఏది చదవాలో అది తెలిసిన వాళ్ళకే మార్క్స్ ఒస్తాయి. సో, ఆల్రెడీ సార్‌కి గాని ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళకి గాని ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి, వాళ్ళ ఒపీనియన్ మీరు తీసుకుంటే మీకు టైమ్ సేవ్ అయితది. ఇప్పుడు మనం డే మొత్తం బుక్స్ కోసం గాని, ఏం చదవాలి గాని సెర్చ్ చేస్తే టైమ్ అంతా వేస్ట్ అయిపోతది. అదే ఆల్రెడీ తెలిసిన వాళ్ళ దగ్గర గైడెన్స్ గాని, మెంటర్‌షిప్ లాంటివి తీసుకుంటే మీకు టైమ్ సేవ్ అయితది. ఆహ్, 1 వీక్‌లో చదవాల్సింది 1 డేలో చదవచ్చు. సో, మళ్ళీ ఇంగ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ కావాలి. మేమేం చదవలేదనే ఛాన్స్‌లు అదే అలాంటి ఆలోచనలు రావు. సో, ఎవరైనా నేనైతే సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా యుటిలైజ్ చేసుకున్నాను కాబట్టి అది చెప్తున్నాను. ఇండియన్ ఎకనామీ సార్ ఫ్రాంక్‌గా చెప్తున్నా ఇప్పుడు ఇండియన్ ఎకనామీ సార్ చేయలేదు. చేయలేదంటే చేయలేదనే చెప్తాను. సో, సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకనామీ అయితే నేను బాగా యుటిలైజ్ చేసుకున్నాను. మిగతా వాళ్ళు యూజ్ చేసుకున్నారో లేదో తెలీదు నాకు ఆ టైంలో. సో, నాకు మార్క్స్ రావడానికి ఈ 3 రీజన్ సెకండ్ పేపర్‌లో. అది సార్. ఓకే. తర్వాత బయోడైవర్సిటీలో పర్టిక్యులర్‌గా నీకు చాలా కొన్ని టాపిక్స్ అర్థం కాలేదు. ఏం చేయాలి అని నాకు అడిగావు. పర్టిక్యులర్‌గా గుర్తుందా? యెస్ సార్. గుర్తుంది. అది ఇంకా గుర్తుంది. ఆల్ఫా, బీటా, గామా డైవర్సిటీస్ ఆల్ఫా, బీటా, తర్వాత గామా అది బయోడైవర్సిటీ తాలూకా ఈ కన్వెన్షన్స్ వాటి యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ దేని తర్వాత ఏదొస్తుంది ఇదంతా ఆడు దాన్ని నువ్వెలా క్రాక్ చేశావు? ఆల్ఫా, బీటా డైవర్సిటీ అన్ని బుక్స్‌లో ఉంటది. ప్రతి బుక్ ఓపెన్ చేసినా బయోడైవర్సిటీలో ఫస్ట్ టాపిక్ అదే ఆల్ఫా, బీటా, గామా. ఆడు ఏమిచ్చుంటాడు డెఫినిషన్ ఇస్తాడు. అదే చదువుతాము. అది మనకేం అర్థం కాదు. ఏదో నార్మల్‌గా అర్థమైతది అంతే. కానీ సారు ఆల్ఫా, బీటా డైవర్సిటీ కంటే దాని గురించి ఒక 2 పేజెస్ రాశారు. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ డైవర్సిటీ ఎందుకు ఆల్ఫా అంటే ఏం డిఫరెన్స్ 2 కమ్యూనిటీ గాని, పాపులేషన్ గాని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటిదని సార్‌ని నేను అడుగుతాను. అది స్క్రీన్ షాట్ పెట్టమని, ఆ మెటీరియల్ శాంపుల్ నోట్స్ పెట్టమని ఈ వాయిస్ చాట్ తర్వాత. నేను చెప్పడం కాదు. మీరే చదవండి ఆ టాపిక్. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరే చూస్తారు కదా! డిఫరెన్స్ ఏందో. మామూలుగా నార్మల్ బుక్స్‌లో ఉండడానికి, సార్ మెటీరియల్‌లో ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ఒక్క టాపిక్ చూడండి.
సార్‌కి సార్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ శాంపుల్ నోట్స్ ఏదైనా ఉంటే పెట్టండి. డెఫినెట్లీ పెడతాను, గ్రూప్లో పెడతాను. హ్మ్. చెప్పు, నేను ఇంత జర్నీలో నీ దగ్గర నేను ఎంత ఫీజు తీసుకున్నాను? ఇది రియల్‌గా ఫ్యాక్ట్ అండి. నేను చెప్తున్నా కదా! ధ్రువ సార్‌కి నేను ఇప్పటి వరకు 1 రూపీ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ నుంచి ఫస్ట్ కాల్‌లో ఏం మాట్లాడినానో లాస్ట్ కాల్‌లో కూడా అదే. ఇప్పటి వరకు సారు అడగలేదు. నే నేను ఇవ్వలేదు. ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ ఇవ్వండి సార్ అంటే నెక్స్ట్ సెకండ్ పెట్టేవాడు. నువ్వు నాకు ఫీజు కట్టలేదు, కోర్స్ కొనలేదు అనే మాటే రాలేదు. వీడియోస్ గాని సార్ యాక్సెస్ ఇవ్వండి సార్ అంటే ఇచ్చేవాడు. నాకే కాదు పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే సార్ మా ఫ్రెండ్ అతనికి ఇవ్వండి సార్ అంటే ఇచ్చేవాడు. నీకిచ్చేది కాకుండా మీ వాళ్ళకి కూడా ఇవ్వాలా అని ఎప్పుడు సార్ అనలేదు. సో, ఆ మాట రాలేదు. సార్ ఏమనుకున్నా అంటే ఫస్ట్ బ్యాచ్‌కి మనం ప్యూర్ ఫ్రీగా కంటెంట్ ఇద్దాము. ఎప్పుడైతే మనం సక్సెస్ అయితామో ఆటోమేటిక్‌గా నెక్స్ట్ బ్యాచ్‌లో మనీ ఎప్పుడైనా సంపాదించొచ్చు. కానీ ఏదైతే మనం ఎథిక్స్ అనేది ఉండాలి కదా! ఇప్పుడు మనం బయట కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ చూసుకుంటున్నాం. 10,000, 20,000 అనేది మనం పెట్టినా గాని వాడు 3 మంత్స్‌లో మొత్తం సిలబస్ చెప్తాడో లేదో కూడా తెలీదు. సో, ఇక్కడ మనకు సార్ ఫ్రీగానే ఒక 50,000 రూపీస్ వాల్యూ ఇచ్చే కంటెంట్ ఇచ్చాడు. సో, స్పెషల్లీ థాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇక్కడ గోవర్ధన్. ఇంకొక విషయము ఏంటంటే ఎవరైతే ఫ్రెషర్స్ మేము హైదరాబాద్ ఎళ్లి లేకుంటే వైజాగ్ ఎళ్లి చదువుదాం అనుకుంటారో ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో నా సజెషన్ అయితే వెళ్ళకండి. ఎందుకంటే నా ప్రిపరేషన్ మొత్తం బెంగుళూరులోనే జరిగింది. ఆన్‌లైన్‌లోనే జరిగింది. సార్‌తో నేను ఓన్లీ కాల్స్, మెసేజెస్ గాని ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కలవలేదు. కానీ నాకు కావాల్సిన కంటెంట్ అయితే నాకొచ్చింది గదా! నేను సార్‌దే తీసుకోమనట్లేదు. మీకు ఇష్టం వచ్చిన ఏ ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ అయినా తీసుకోండి. మీకు బెస్ట్ ఏదైతే అనిపిస్తుందో అది తీసుకోండి. ఆన్‌లైన్‌లోనే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడున్న టెక్నాలజీకి మొత్తం ఫోన్‌లోనే, ట్యాబ్‌లోనే వచ్చేస్తుంది. మీరు అశోక్ నగర్‌లో 2,00,000 ఖర్చయ్యి 1 ఇయర్‌కి నెక్స్ట్ ఇయర్ గూడా మళ్ళీ 2,00,000 ఖర్చయితది. మీరు పేరెంట్స్‌ని ఏమని అడుగుతారు? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఛాన్స్ ఇవ్వని అడగగలుగుతారా? లేరు. అదే మీరు ఇంట్లోనే ఉంటే ఆ 2,00,000 సేవ్ అయితాయి. సో, నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుందేమో ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటే పేరెంట్స్ ఛాన్స్ ఇస్తారు. నాకు 4 ఇయర్స్ ఛాన్స్ ఇవ్వడానికి అదే రీజన్. నాకు ఇయర్‌లీ ఏ ఖర్చయ్యేది గాదు. నేను అశోక్ నగర్‌లో లేను. వైజాగ్ ఎంవీఐపీ కాలనీలోను లేను. ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఉంటే ఖర్చేమి ఉండదు కదా! సో, ఆన్‌లైన్‌లోనే మొత్తం నాకిష్టమైన కోర్సెస్ అన్నీ బయట ఏమేమి దొరుకుతాయో అన్ని మెటీరియల్స్ కొనేవాడిని. ఎందుకంటే నాకేం ఖర్చులు లేవు కాబట్టి. సో, అదే చెప్తున్నాను. నా సజెషన్ అయితే మీకు జాయిన్ అవ్వాలనిపిస్తే జాయిన్ అవ్వండి అశోక్ నగర్‌లో. కానీ నా సజెషన్ అయితే అశోక్ నగర్ గాని, ఎంవీపీ అక్కడికెళ్ళితే ఆ కాంపిటీటివ్ ఫోబియాలో మీరు డీమోటివేట్ అయితారు. ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళైతే 300 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని చూసి భయపడే సగం మనకి ఇది ఎలాగో రాదులే వాళ్ళకే వచ్చేస్తదిలే అని డీమోటివేట్ అయితారు. సో, మనకి ఇప్పుడున్న టెక్నాలజీ ఏఐ వరల్డ్‌లో ఆన్‌లైన్‌లో మనకి ఇన్ని దొరుకుతున్నప్పుడు ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ ప్రిఫర్ చేయడమే బెటర్. ఆహ్, మాక్సిమం నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాననే అనుకుంటున్నాను. కావాలంటే సెపరేట్ బుక్స్ కోసం ఈ బుక్స్, మెటీరియల్స్ స్ట్రాటజీ అనేది తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. సెపరేట్ బుక్స్ కంటే ఒక సెషన్ అనేది పెట్టుకుందాం. అండ్ ధ్రువ సార్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ కాల్‌లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. చాలా చాలా థాంక్స్ సార్. ఈ జర్నీలో చాలా హెల్ప్ చేశారు. నేను నైట్ 1కి కూడా సార్‌కి కాల్ చేసేవాడిని. సార్ ఈ టైంలో కాల్ చేస్తున్నావు అని అనేవాడు కాదు. చెప్పకూడదని ఏంటి మ్యాటర్ అనేవాడు. సో, 1కి కూడా అందుబాటులో ఉన్నారంటే అది మా లక్ అనేది. నెక్స్ట్ బ్యాచ్‌కి సార్ అందరికి అవైలబిలిటీ ఉండారో లేదో చెప్పలేము. ఎందుకంటే మాకు ఆ టైంలో సార్‌కి బాండింగ్ అలాంటిదనమాట. 1కి కూడా లిఫ్ట్ చేసి మాట్లాడినారంటే అది నా లక్. ఎందుకంటే ఇక్కడ మెయిన్‌గా మిస్‌ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అథెంటికా కాదా అనేది తెలుసుకోవడమే సార్‌ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాను నేను. ఒక ఇన్ఫర్మేషన్ వస్తే సార్ అది నిజమా? ఫాల్సా? అనేది సార్ కనుక్కొని చెప్పేవారు. సో, నాకు ప్రిపరేషన్ కంటిన్యూ అయ్యేది చాలా చాలా హెల్ప్ చేశారు. చాలా చాలా థాంక్స్ సార్. థ్యాంక్ యూ గోవర్ధన్. నీకు కూడా నేను 5 సంవత్సరాలు కష్టపడి ఇంతవరకు నేను ఏ రోజు కూడా యూట్యూబ్‌లో గాని, బయట గాని, ఎక్కడ గాని ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళకి కూడా మన ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్పమని నేను ఏ రోజు అడగలేదు. ఏ రోజు ఒక యూట్యూబ్ వీడియోలో జాయిన్ అవ్వండి అని నేను ఏ రోజు అడగలేదు. నేను ఒకటే నమ్మాను. కంటెంట్ ఉంటే స్టూడెంట్ ఆటోమేటిక్‌గా వస్తారు. మనం సరైనటువంటి కంటెంట్‌తో స్టూడెంట్స్‌ని అట్రాక్ట్ చేద్దాం. అందుకే నువ్వు కూడా చాలా సార్లు చెప్పావు. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టండి సార్ మీకసలు విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటదని. కానీ నేనెందుకు యూట్యూబ్‌లో వీడియోస్ గాని, బయట గాని ఎక్కువ పెట్టలేదంటే, నా ప్రపంచం వేరు, నా లైఫ్ వేరు. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటా. డబ్బులు ఇవన్నీ కూడా నేను లైఫ్‌లో చాలా జూసాను. చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. అన్నీ జూసే ఇక్కడి వరకు వచ్చాను. నాకర్థమైందేంటంటే, జీవితంలో డబ్బు, పేరు వీటన్నిటికంటే నువ్వు ప్రశాంతంగా ఉండడం బెటర్. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. వీలైతే 10 మందికి సాయం జేయాలి. మన వల్ల ఎవరికీ కూడా ఉపకారం జరగకపోయినా పర్లేదు గానీ, అపకారం జరగకుండా ఉంటే చాలు అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వ్యక్తిని నేను. అందుకే ఇప్పటికీ చాలా మంది స్టూడెంట్స్
ఇప్పుడు ఈ రిజల్ట్‌లో 5 సబ్ రిజిస్ట్రార్స్ ఇప్పటికి నన్ను అంటే ఆశ్చర్యపోతున్నారు అందరూ. అంటే ఒకే ఒక్క పర్సన్ ఇంతమందికి చేశాడా? అది నమ్మొచ్చా? ఇది ఫేకా? కాదా? అంటే ఫేక్ స్కోర్స్ ఏమైనా యేసుకుంటున్నారని చాలా మందికి డౌట్స్ రావచ్చు. అది జనరల్‌గా సహజంగా వచ్చేటటువంటి డౌట్ అందరికి. నేను ఎవ్వరి స్కోర్‌లు కూడా ఇంతవరకు కనీసం యూట్యూబ్‌లో కూడా పెట్టలేదండి. ఇదే ఫస్ట్ టైమ్. గోవర్ధన్ ఇప్పుడు ఈ లైవ్‌లు కూడా ఏంటంటే మీరేదో రేపు నా దగ్గరకొచ్చి జాయిన్ అవుతారనో, లేకపోతే మీ దగ్గరకొచ్చి మీ 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 నుంచి నాకొక రూ. 10 వస్తదనే ఈ లైవ్‌లు నేను పెట్టలేదండి. ఒక యాస్పిరెంట్ ఒక నిజంగా సాధించిన వాడి జర్నీ చూస్తే దాన్ని చూసి మరొక 10 మంది ఇన్‌స్పైర్ అవుతారనేటువంటి ఉద్దేశంతో నేను ఈ లైవ్ పెట్టాను. తర్వాత చాలా మందొస్తారు. చాలా మంది టాపర్స్. ఎందుకంటే మాక్సిమం టాపర్స్ అందరూ హ్మ్. మన సర్కిల్‌లో ఉన్న వాళ్ళే మన స్టూడెంట్సే. టాపర్స్ వచ్చినోళ్ళు కూడా మన ఫ్రెండ్సే ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా నేను మాక్సిమం వీలన్నంత టైంలో నేను తీసుకొస్తాను. ప్రతి ఒక్కరి స్ట్రాటజీ మీకు ఒక్కొక్కరి స్ట్రాటజీలో మీకు ఉపయోగపడినటువంటి అంశాలు మీరు తీసుకోవచ్చు. డెఫినైట్‌లీ మీకది యూజ్ అవుతది. నేను యూట్యూబ్‌లో గాని, ఎక్కడ గాని ప్రమోషన్ నేనెందుకు చేయట్లేదంటే, మనం కంటెంట్ ఇచ్చినప్పుడు ప్రమోషన్ జేసుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటి నమ్మే వ్యక్తిని నేను. ఒక యాపిల్ ఫోన్ రిలీజ్ అయినప్పుడు వితిన్ సెకండ్స్‌లో యాపిల్ అమ్ముడుపోతదండి. నాకదే స్ఫూర్తి. ఎందుకంటే యాపిల్‌కున్నటువంటి బ్రాండ్ వాల్యూ అలాంటిది. అదే విధంగా నేనెందుకు ప్రమోట్ జేయను అంటే, చాలా మంది చెప్పారు. ఇంత సక్సెస్ వచ్చింది. ఒక్కడివి ఇంతమంది స్టూడెంట్స్‌ని తయారు చేసావు. ఇంతమందికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చావు. ఈ జర్నీలో నేను 2.5 సంవత్సరాలు లాస్ట్ 5 ఇయర్స్‌లో 2.5 సంవత్సరాలు నా ఉద్యోగానికి లీవ్ పెట్టానండి. లాంగ్ లీవ్ పెట్టానండి. 2.5 సంవత్సరాలు లాంగ్ లీవ్ పెట్టాను. నియర్లీ రూ. 18,00,000 నేను కోల్పోయానండి. నాకొచ్చే జీతాన్ని రూ. 18,00,000 కోల్పోయాను. 2.5 సంవత్సరాలు సర్వీస్ కోల్పోయాను. అయినా సరే ఏదో ఒకటి సాధించాలి. ఎంతో కొంతమందికి ఉపయోగపడాలనేటువంటి కసితో చేశాను. చాలా మందికి దుర్వాసర్‌కి ఉన్న నాలెడ్జ్‌కి దీనికి గ్రూప్ 1 ఏదో చదువుకోవచ్చు కదా! అంటే పర్టిక్యులర్‌గా నేను ఈరోజు మీకు సభాముఖంగా చెప్తున్నా. నాకు ఉద్యోగం అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటది. నాకు ఉద్యోగం అనేది అంటే 10-5 ఉద్యోగం చేయాలి అనేది నాకు నచ్చదు. అందుకని నేను ఉద్యోగం మీద ఎప్పుడు కూడా ఎఫర్ట్ పెట్టలేదు. ఆ ఎఫర్ట్స్ అనేవి నేను ప్లాట్‌ఫార్మ్ మీద పెట్టాను. లాస్ట్ 5 ఇయర్స్ ప్లాట్‌ఫార్మ్ మీద పెట్టాను. మీ అందరికీ గ్రూప్ 2 ఉద్యోగం సాధించడం మీకెంత ఇంపార్టెంటో, నేను నా తరపు నుంచి ఒక 100 మందినైనా సరే నేను గ్రూప్ 2లో నిలబెట్టాలనేటటువంటి కసితో నేను ఇదంతా చేశాను. అఫ్‌కోర్స్ 100 ఉద్యోగాలు సాధించలేకపోయాను. కనీసం ఒక 70 ఉద్యోగాల వరకైతే నేను వెళ్ళగలిగాను. ఈ ఈ దీనికి మొత్తం ఆన్‌లైన్‌లోనా, ఆఫ్‌లైన్‌లోనా నా దగ్గర మెంటార్‌షిప్ తీసుకున్న వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ, టెస్ట్ సిరీస్‌లు, ఏపీ ఎకానమీలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అన్నీ తీసుకుంటే ఒక 70 వరకు ఈ రోజు నేను సాధించగలిగాను. అందులో ఐదుగురికి సబ్ రిజిస్ట్రార్స్ ఇవ్వగలిగాను. ఐదుగురు మన అందులో ఐదుగురిలో ప్యూర్‌గా ముగ్గురు మన మెంటార్‌షిప్‌లో ఉండడం. మిగతాది సైన్స్ అండ్ టెక్నాలజీ పర్సనల్ ఇదంతా ఐ ఫీల్ సో హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థాంక్ యూ సో మచ్. గోవర్ధన్ ఈరోజు ఈరోజు నీ నీ స్టోరీ అనేది ఆళ్ళందరితో పాటు నన్ను కూడా చాలా ఉత్తేజపరిచింది. విత్ యువర్ పర్మిషన్ దీన్ని చాలా మందికి నేను చేరవేస్తాను. ఇప్పుడు మీకు ఈ రికార్డింగ్‌ని పెట్టమంటే మీ 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 అనుమతి లేకుండా నేను ఈవెన్ ఎవరి అనుమతి లేకుండా నేను ర్యాంకులు గూడా వేసుకోలేదండి. ప్రతి ఒక్కరిది వాళ్ళ యొక్క విత్ పర్మిషన్. ఆఫ్‌కోర్స్ నాకెవరు పర్మిషన్ తీసుకునేటంత అవకాశం ఇవ్వలేదు. వాళ్ళే రిజల్ట్ వచ్చిన రోజే నా ఫోటో వేయండి సార్. నా డీటెయిల్స్ వేయండి సార్ అని గురువు అంటే గౌరవంతో అంత దీనిగా వచ్చారు. ప్రతి ఒక్కరికి సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎవరైతే 1:2లో ఉండి ఫెయిల్ అయ్యారో మీరు నాకు మరొక అవకాశం ఇవ్వండి. నేను ఈసారి ఇంకా బెటర్ కంటెంట్ ఇచ్చి మిమ్మల్ని ముందుగా నడిపిస్తాను. అండ్ మెయిన్స్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా మరొక అవకాశం అనేది ఎప్పుడు ఉంటది. లైఫ్‌లో ఫెయిల్యూర్స్ అనేవి కామన్. సక్సెస్‌లనేవి కామన్. ఫెయిల్యూర్సే లైఫ్ గాదు. సక్సెసే లైఫ్ గాదు. ప్రతి ఒక్కడికి ఏంటంటే నీ టైమ్ అంటూ వచ్చినప్పుడు నిన్నెవడు ఆపలేడు. ఇప్పుడు గోవర్ధన్‌కొచ్చింది. రేపు నీకొస్తది. ఎల్లుండి నాకొస్తది. ప్రతి ఒక్కరికి ఒక టైమ్ వస్తది. ఆ టైమ్ వచ్చినంత వరకు ఓపికగా ఉండండి. కష్టపడండి. ఒక్కటే రాక్షసుడిలా పని చేయండి అంతే. అంటే పనిలో రాక్షసత్వాన్ని ఎవడైతే చూపిస్తాడో వాడు సక్సెస్ అవుతాడండి. డెఫినైట్‌లీ మీరందరూ సక్సెస్ అవ్వాలి. త్వరలో ఏపీ హిస్టరీ బుక్ అనేది రిలీజ్ అవుతుంది. 15 తర్వాత మనకి ప్రింటింగ్ అనేది మనకి వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి ముందే చెప్తున్నా. ఒకవేళ అటు ఇటు ఒక వారం రోజులు అటు ఇటు అయినా సరే కొంచెం నన్ను భరించండి.
మీరు ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకున్నారో మీ అందరికీ ఏపీఎస్‌సి బుక్ అనేది మీకు డైరెక్ట్‌గా పోస్ట్ అవుతది. 15వ తేదీ కాకపోతే ఒక 20 తేదీనో, 25వ తేదీనో మీకు పోస్ట్ చేస్తాం. కాబట్టి ఎవరు కూడా ఏంటంటే ముందే తొందరపడి బుక్ కోసం అనవసరంగా ఇది చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ బుక్ కాబట్టి టెక్నికల్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రింటింగ్స్ అవ్వని, ఇవ్వని ఉంటాయి కాబట్టి చెప్తాను. తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే ఒక 10, 15 మినిట్స్ మీరు మెసేజ్ పెట్టండి. ఎకానమీ గురించి నేను ఇస్తానండి. ఎకానమీ బడ్జెట్ అండ్ సర్వే ఇప్పుడే వచ్చింది కాబట్టి కంటెంట్ అనేది ఈ మంత్‌లో అంటే ఫిబ్రవరి 15థ్ తర్వాత ఎకానమీ కంటెంట్ మొదలు పెడతాను. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ మీద కంటెంట్ ఆల్రెడీ ఆ 2 కంప్లీట్ చేసేసాను. మీకింకా ఏ రిసోర్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు. ఎకానమీ అనేది ద బెస్ట్ కంటెంట్ అనేది గోవర్ధన్ చెప్పినట్టే ఎకానమీ బెస్ట్ కంటెంట్ నేను ఇస్తాను. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. గోవర్ధన్. సార్. గోవర్ధన్. సార్. ఇంకేమైనా చెప్పాలా? అంతే సార్. సెపరేట్ బుక్స్‌కి కావాలంటే సెపరేట్ సెషన్ పెట్టుకుందాం. ఎందుకంటే ఈ వీసీలో ఎక్కువ బుక్స్ మీద మనం కాన్సంట్రేట్ చేయలేదు. ఎందుకంటే చాలామంది బుక్స్ రిసోర్సెస్ తెలిసుంటాయి. ఇంకా ఇన్ కేస్ తెలియకపోతే మీకెవరైనా డౌట్స్ పెడితే అవి నన్ను అడగండి సార్. తర్వాత సెషన్‌లో చెప్పేద్దాం. లేదు ఇప్పుడే ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక 15 మినిట్స్ చెప్పేస్తాను. మనం మరొక సెషన్‌లో గోవర్ధన్‌కి మళ్ళీ నేను పిలుస్తాను. బుక్స్, స్టాండర్డ్ బుక్స్ వీటన్నింటి గురించి కూడా మీకు క్లియర్‌గా అందరూ కూడా బుక్స్ గురించి మాట్లాడమని చెప్తున్నారు. ఈ సెషన్ అనేది ఆల్రెడీ 2 అవర్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెషన్‌లో మనం బుక్స్ గురించి డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా మాట్లాడుకుందాం. గోవర్ధన్ ఒక్కరే కాదు, చాలామంది టాపర్స్ ఉన్నారు. చాలామంది స్టేట్ టాపర్స్ ఉన్నారు. అదే విధంగా మొన్న అందరూ మనకి న్యూస్ ఆర్టికల్‌లో వచ్చింది భార్యాభర్తలిద్దరూ ఏంటంటే గ్రూప్ 2 సాధించారు. వినత సబ్ రిజిస్ట్రార్ అయ్యారు. అదేవిధంగా హేమచంద్ర గారు ఎక్సై సాధించారు. వాళ్ళిద్దరు కూడా మన ప్లాట్‌ఫార్మ్‌లో ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలామంది నాకు అది పెట్టారు. పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అంటే మన ప్లాట్‌ఫార్మ్ నుంచి వెళ్లారు. ఈరోజు వాళ్ళకి అంత మంచి పేరొచ్చింది. అందులో నా పాత్ర కూడా ఆ మాత్రం ఉంది కాబట్టి నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయితున్నా. అదే విధంగా చాలామంది టాపర్స్ ఉన్నారు. ఒకటి నేను నెక్స్ట్ మన సబ్ రిజిస్ట్రార్ సురేష్ గారు గాని, లేకపోతే కవిరాజ్ గారు సబ్ రిజిస్ట్రార్ కవిరాజ్ గారు గాని, అదే విధంగా సబ్ రిజిస్ట్రార్ బలరాం నాయుడు గారు గాని, వీళ్ళందరూ మనకి నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్ అయినటువంటి వినత అండ్ హేమచంద్ర వాళ్ళు మనకి నెక్స్ట్ లైవ్ సెషన్‌లో వస్తారు. అండ్ మునకలవలస సుకన్య జోన్ 3 టాపర్ అదేవిధంగా జోన్ 1 టాపర్ మునకలవలస సుకన్య కూడా నెక్స్ట్ మీకొస్తారు. అదేవిధంగా జోన్ 3 టాపర్ అయినటువంటి ఉమామహేశ్వరి మన స్టూడెంట్ ఆవిడ కూడా మనకి లైవ్‌లోకొస్తారు. ఎవ్రీబడీ నేను ప్రతి ఒక్కరిని తీసుకొస్తాను. వాళ్ళకి ఉపయోగపడేటటువంటి వాళ్ళ ప్రిపరేషన్‌లో మీకు ఉపయోగపడేటటువంటి మెళకువలను తెలుసుకోండి. కాబట్టి ప్రతిరోజు డైలీ పెడితే మీకు బోరింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే ఎంత చదివినా, ఎంత విన్నా అదే ఉంటుంది కాబట్టి మనకి 3-4 డేస్‌కో ఒకసారి మనం వాళ్ళ యొక్క అవైలబిలిటీ కూడా చూసుకోవాలి కాబట్టి వాళ్ళ అవైలబిలిటీ ఉండేటప్పుడు మనకొక ఫుల్ టైమ్ ఇచ్చి చేద్దాం. అదేవిధంగా ప్రసాద్ గారు కూడా మీకు లైవ్‌కొస్తారు. 238 స్టేట్ ఫిఫ్త్ టాపర్. తర్వాత మెయిన్ టాపర్స్ అందరూ కూడా లైవ్‌కొస్తారు. వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకుంటారు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడీ. మరొక లైవ్ సెషన్‌తో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు కూడా మళ్ళీ మీకు బుక్స్ లిస్ట్ గురించి అడుగుతున్నారు కదా! ఆయన మళ్ళీ వస్తారు. ఎందుకంటే ఆయన్ని అంత ఈజీగా నేను వదిలేయను. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ నేను సర్వీస్ చేశాను కాబట్టి నెక్స్ట్ మన ధృవ ప్లాట్‌ఫార్మ్‌కి గోవర్ధన్ సర్వీస్ ఎంతో అవసరం. ఏం గోవర్ధన్? సార్ ఆల్వేస్ ఐ యామ్ అవైలబుల్. థాంక్ యూ గోవర్ధన్. ఎనీ టైమ్. ఓకే. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో మీరెప్పుడు నో అనలేదు. సో నేనిప్పుడు కూడా నో అనకూడదు. ఓకే. థాంక్ యూ సో మచ్ గోవర్ధన్. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ అండి.
స్టూడెంట్ నేను. గోవర్ధన్ నీ మాటల్లో